మనందరికీ ఇవాటి డోసు పంచవలసిందిగా వారిని ప్రార్థిస్తూ అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకి నమస్కరించుకుంటూ స్వామి సన్నిధిలో నిన్న నారాయణీయం ప్రారంభించుకున్నాం. గురువాయుపురాధీశుడైన శ్రీమన్నారాయణను ఉద్దేశిస్తూ ఆయనకే వినిపించిన మహాకవి నారాయణ భట్టాత్రి. అది భాగవత గ్రంథం యొక్క స్వరూపమే మహాకావ్యం. నిన్నటి రోజున మనం ప్రారంభించుకుని నారాయణీయ స్వరూపం వెంట చెప్పుకున్నాం. అదేవిధంగా కవి గురించి కూడా తెలియజేయడం జరిగింది. భాగవత మహిమ, భాగవతం అంటే ఏమిటో నారాయణీయం అంటే అదే కనుక తత్కథా మహిమను కూడా ప్రస్తావన చేసుకుని ప్రథమ శ్లోకాన్ని వ్యాఖ్యానించుకోవడం జరిగినది. సాంద్రానందావబోధాత్మకమనుపమితం దేశ కాలావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రైక నిర్భాస్యమానం అస్పష్టం
దృష్టమాత్రే పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురు పవనపురే హంత భాగ్యం జనానాం. ఈ గురువాయూపురంలో ఉన్న నారాయణుడు ఉపనిషత్తులందు వేదములయందు ప్రతిపాదింపబడిన పరతత్వమే. ఈ పరతత్వము సచ్చిదానందము, అనంతము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినటువంటి ఏ పరతత్వం ఉన్నదో అదే మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడ అర్చావతారముగా వెలసి ఉన్నది అని చెప్తున్నారు. ఆలయాల్లో మూర్తిని చూసినప్పుడు ఇన్ని అడుగులుంది, ఇంత ఉంది అని మనం కొలతలో చూడవచ్చు, ఏదో మహిమ ఉందని. కానీ ఉండవలసిన భావం ఏంటంటే కొలత కందని పరతత్వమే మనల్ని అనుగ్రహించడం కోసం ఈ రూపంలో ఉంది అని భావం ఉండాలి. ఈ భావంతో దర్శించాలి. అలా దర్శించిన వాడు నిజమైనటువంటి భక్తుడు అవుతాడు. అలాంటి భక్తుడి మహానుభావుడైనటువంటి నారాయణ భట్టాత్రి. అది గురువాయూర్ పట్టణంలో ఉన్నటువంటి విష్ణువు కొన్ని అడుగులున్న విగ్రహం కాదు. ఆయన సాంద్రానందావ బోధాత్మకం దేశ కాలావధిభ్యా నిర్ముక్తం నిగమ శత సహస్రే నిర్భాస్యమానం అనుపమితం నిత్యముక్తమైన పరతత్వమే. అంటే సనాతన ధర్మంలో భగవంతుడు అంటే ఏమిటో ఇందులో మనకు తెలియబడుతున్నది. అటువంటి భగవంతుడు సాక్షాత్తుగా ఇక్కడున్నాడు, కనుల ముందు కనిపిస్తున్నాడు. అందుకు కళ్ళ ముందు మనం ఒక విగ్రహాన్ని చూస్తున్నాం కాదు, ఒకానొక పరతత్వం మనల్ని అనుగ్రహించడానికి ఆ రూపంలో ఉన్నది. అయితే ఇందులో విశేషంగా భాగవతంలో చెప్పినటువంటి అంశములు ప్రథమ శ్లోకాల్లో చెప్పినవని చెప్పాడు. భాగవతంలో ప్రథమ శ్లోకం జన్మాద్యస్య యతోన్వయాదితరతః అర్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మవృదా ఆదికవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారిమృతాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృష ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఇది భాగవతంలో ప్రథమ శ్లోకం. ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి పోల్చి చెప్తే చాలా విశేషం ఉంది. అందులో ఏం చెప్పాడు ఇందులో చెప్పాడు. ఆ వివరం అంతా చెప్తే సమయం దృష్టిలో పెట్టుకుని అవదు. కానీ ఒకసారి భాగవత ప్రథమ శ్లోకం కూడా చెప్పుకున్న ఒక పుణ్య విశేషం శ్రోతలకి వక్తకి లభించాలని ఆ శ్లోకం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా జన్మాద్యసియత అని ప్రారంభం అవుతున్నది. బ్రహ్మసూత్రాల్లో 2వ సూత్రం అది. సృష్టి స్థితులైన ఎవరి వల్ల జరుగుతున్నాయో అతన్ని బ్రహ్మం అంటారు, అతన్ని పరమేశ్వరుడు అంటారు. ఇది స్పష్టమైన నిర్వచనం. అయితే సృష్టి స్థితులైలు దేశకాల అవధుల్లో ఉంటాయి. అంటే స్పేస్ అండ్ టైం అనే లిమిటేషన్స్లో ఉంటాయి సృష్టి స్థితులైలు. ఆయన వాటికి అతీతుడు. అది సృష్టి స్థితులైలు ఆయన వల్ల కలుగుతున్నప్పటికీ ఆయనకి సృష్టి స్థితులైలు లేవు, ఆయన వీటికి అతీతుడు. ఇది పరమతత్వం గురించి తెలుసుకోవాల్సిన విషయం. అదే దేశకాలావధిభ్యా నిర్ముక్తం అని చెప్పడంలో సృష్టి స్థితులైన కారణమై కూడా వాటికి అతీతుడై ఉన్నాడు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అయితే భగవంతుడికి 2 లక్షణాలు ఉంటాయి. స్వరూప లక్షణం, తటస్థ లక్షణం అంటారు దీన్ని. స్వరూపము అంటే స్వతసిద్ధంగా భగవంతుడు ఎవరు? సూర్యుడు అంటే అగ్నిస్వరూపుడు, తేజస్వరూపుడు అని చెప్పినట్లుగా భగవంతుడు సహజ స్వరూపం ఏమిటి? తటస్థ స్వరూపం. తటస్థము అంటే అర్థం ఏంటంటే ఒట్టు నుండి ఒక ఆయన చూస్తుంటాడు, కొట్టుకుపోడు కదా. అలాగే సృష్టి స్థితులైన చేస్తున్నాడు అన్నది తటస్థ స్వరూపం అంటారు. అంటే సృష్టి స్థితులైన సృష్టిగా కానీ ఆయనకి లేవు, ఆయన లేకపోతే 3 లేవు. అలాంటి భగవంతుడిని చెప్పేటప్పుడు సృష్టి స్థితులయ్యే కారకుడు అన్నప్పుడు తటస్థ స్వరూప అంట. ఇక స్వరూపంగా ఎవడు? స్వరూప లక్షణం ఏమిటి అంటే సాంద్రానందావబోధాత్మకం, అది స్వరూప లక్షణం. ఇది తటస్థ లక్షణం. దేశకాలావధిభ్యాం నిర్ముక్తం అన్నప్పుడు తటస్థ లక్షణం చెప్పారు. సాంద్రానందావబోధాత్మకం అన్నప్పుడు స్వరూప లక్షణం చెప్పారు. భగవంతుడి గురించి అర్థం చేసుకోవాల్సిన ఈ 2 పద్ధతులే, స్వరూప లక్షణం, తటస్థ లక్షణం. ఆ రెండింటిని ఇందులో చూపిస్తున్నాడు. ఇలా వ్యాఖ్యానిస్తుంటే ఒక్కొక్క శ్లోకంలో ఎన్ని శాస్త్ర విషయాలు ఉంటాయి. అసలు భగవంతుడు అనే ఒక కాన్సెప్ట్ మన వేద సంస్కృతి ఎలా ఇచ్చిందనేది తెలుసుకోవడానికే మనం ఇంతవరకు చెప్పుకున్నాం. అటువంటి ఆ పరమాత్మ గురువాయూర్ పట్టణంలో మనకి సులభంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. పైగా నిగమ శత సహస్రే నిర్భాస్యమానం అన్నారు ఇక్కడ. అంటే వేదములందు ఉన్నటువంటి అనేక వందల వేల శాఖల యందు చెప్పబడుతున్న పరతత్వం అతడే. వేదముల చేత వేద్యమైనటువంటి పరతత్వము. ఇది నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా అంటూ భాగవతంలో వ్యాసులు వారు 3వ శ్లోకంలో చెప్పిన భావం ఇందులో నిక్షిప్తం చేశారు. అంటే భాగవత సారాన్ని ఎలా పెడుతున్నారని తెలుసుకోవడానికి మాత్రమే ఇది చెప్పడం జరుగుతుంది. తర్వాత 2వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలభ్యే యదన్యత్తన్వా వాచా ధియా వా భజతి పత జన క్షుద్రతైవ స్ఫుటైవం ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవన పురాధీశమేవ ఆశ్రయామః
గురు పవన పురాధీశమేవ ఆశ్రయామః. గురువాయుపురానికి అధీశ్వరుడైన నారాయణ్ణి మాత్రమే మేము ఆశ్రయిస్తున్నాము. ఇది అనన్య శరణాగతిగా నారాయణ ఆశ్రయిస్తున్నాం అని చెప్తున్నారు ఇక్కడ. ఏ నారాయణుడు? గురుపవన పురాధీశ. అలా చెప్పినప్పుడే విశేషం ఉన్నదండి ఇక్కడ. ఎందుకంటే క్షేత్రానికి ప్రత్యేకత అంతా గురుపవనపురం కదా. కానీ గురుపవనపురంలో ఉన్న నారాయణుని మేము ఆశ్రయిస్తున్నాము. పైగా ఆశ్రయించడానికి సులభంగా దొరికాడు ఆయన. ఎందుకంటే శాస్త్రాలు చదవడం, ధ్యానం చేయడం, జ్ఞానం తెలుసుకోవడం అనేది పెద్ద శ్రమతో కూడినది. ఈ శ్రమ మనం పడకుండా పరతత్వం మనకి అందుబాటులోకి వచ్చాడు. సౌలభ్యం అంటారు దీన్ని. భగవంతుడు మనకి సులభంగా అందుబాటులోకి వచ్చాడు. ఏవం దుర్లభ్య వస్తున్యపి. ఇంతవరకు మనం చెప్పుకున్న దాని ప్రకారంగా సాంద్రానందావబోధాత్మకం దేశకాల విదభ్య నిర్ముక్తం అంటే వినడానికి బాగానే ఉంది. ఓహో అద్భుతం అంటే నమస్కారం చేస్తాం. కానీ అందుకోవడం కష్టం కదా. అది దుర్లభ్య వస్తున్యపి. అది దొరకడం చాలా దుర్లభం. భగవంతత్వం దొరకడం దుర్లభం అండి. అది దుర్లభ అని మనం చదువుకుంటే దుర్లభో దుర్గమో దుర్గో అని చదువుకుంటున్న విష్ణు శాస్త్రంలో కూడా దుర్లభుడు అంటే అంత తేలిగ్గా దొరకడం అర్థం. అంతేగాని అసలు దొరకడు కాదు. అసలు దొరకడు అంటే అలభుడు అనాలి, అలభ్య. కానీ ఇతను దుర్లభుడు అంటే కష్టపడితే దొరుకుతాడు. తేలిగ్గా దొరుకుతాడండి. ఏది సులభంగా దొరకదు, కష్టపడాల్సిందే. మీరు ఇక్కడికి రావడానికైనా కొంచెం కష్టపడ్డారు కదా. కష్టపడకుండా ఏది సాధించడం. అలాంటిది ఏది సాధిస్తే ఇంకేం అక్కర్లేదో అలాంటి అల్టిమేట్ రియాలిటీ పరిపూర్ణ తత్వం పరమాత్మ. దానికి ఎంతో కష్టపడాలి, తేలిగ్గా దొరకడు, సాధన చేయవలసినదే. ఎంతో సాధనతో ఋషులు తెలుసుకునేటువంటి ఆ పరతత్వము అత్యంత సులభంగా మన కోసం ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ? గురువాయూపురంలో. అక్కడ ఉన్నాం మనందరం కూడా మానసికంగా. గురువాయూపురంలో మనకు అందుబాటులో ఉంది. అంటే దీన్ని బట్టి భగవంతుడు అవతారములు ఎందుకు అవతరిస్తున్నాడు అంటే మనకు అందుబాటులోకి రావడం కోసమే. లేకపోతే సచ్చిదానంద తత్వముగా సర్వవ్యాపకమైన పరమాత్మ విశ్వంలో వ్యాపించి విశ్వానికి అతీతుడైన వాడు అన్నవాడు మనకు అందుబాటులోకి ఎలా వస్తాడు? అయితే అవతరించి రావాలి. అవతరించి వచ్చిన కథలు మనకున్నాయి, కానీ అవతార కాలాల్లో మనం లేవు. రామావతారం అప్పటి కాలంలో వాళ్ళు భక్తులు తరించిపోయారు రాముడిని ఆశ్రయించి. కృష్ణావతారంలో కూడా కృష్ణుని చూసి కృష్ణుని ఆశ్రయించి కృష్ణుడిని తెలుసుకుని తరించిపోయిన వారు ఉన్నారు. కానీ అర్చావతారములు ఏవైతే ఉన్నాయో అవి మనకు లభించాయి. ఒక వెంకటేశ్వర స్వామి, గురువాయూరప్ప, నారాయణుడు వీళ్ళందరూ మనకు అర్చావతారములు. వారిని ఆశ్రయించి మనం తరించవచ్చు. అంటే ఒక దుర్లభ్య వస్తువు మన కోసం సౌలభ్యం సులభంగా లభిస్తున్నది. అది ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలభ్యం. చేతికి దొరికిపోయాడు. ఇక్కడ చేతికి దొరికిపోయాడు. ఇంత చేతికి దొరికిపోయి ఉంటే ఈయన్ని విడిచిపెట్టి ఇంకెవరినో ఆశ్రయించడం ఎందుకయ్యా? ఈయన్ని ఆశ్రయించాలి అంటే వస్తువు అద్భుతంగా అందుబాటులో దొరుకుతుంటే ఆ నారాయణను విడిచిపెట్టి ఇంకెవరి వల్ల బాగుపడతామని అటు ఇటు తిరగడం ఉన్నదే ఎందుకు అనవసరం శ్రమ? పై ఎలా ఆశ్రయించాలి అంటే తన్వా వాచా ధియా. తన్వా వాచా ధియా. తన్వా అంటే శరీరముతో, వాచ అంటే వాక్కుతో, ధియా అంటే బుద్ధితో. మూడింటితో ఇన్ని ఆశ్రయించాలి. ఆ మూడింటితో ఎవరినో ఆశ్రయించే బదులు మనకు సులభంగా దొరుకుతున్నాడు పరతత్వం. ఎవరిని ఆశ్రయించాలో ఎవడు అందరివాడు వాడికి అందుబాటులోకి వచ్చిన తర్వాత అతన్ని ఆశ్రయించక అల్పమైన వాటి కోసం తిరగడం అనేది అజ్ఞానమే సుమా. మేము మాత్రము స్థిరతర మనస, గొప్ప స్థిరమైన మనస్సుతో గురుపవనపురాధీశుడైన నారాయణ్ణి మాత్రమే ఆశ్రయిస్తున్నాము అంటే దృఢ సంకల్పం చేసుకున్నాడు. అంటే సృష్టిలో అల్పమైన విషయములను ఆశ్రయించకుండా సర్వ పరిపూర్ణమైన పరమాత్మను ఆశ్రయించాలి, భగవంతుని ఆశ్రయించాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఆ భగవంతుడు ఎటువంటి వాడు అంటే నిశ్శేషాత్మానం అన్నారు ఇక్కడ. నిశ్శేషాత్మానం అంటే ఆయన కానిదేదీ లేదు, సర్వము ఆయన స్వరూపమే, విశ్వమే ఆయన స్వరూపం. సర్వ విశ్వాత్మకుడు సంపూర్ణుడు అయిన నారాయణుడు మేము ఆశ్రయిస్తున్నాం. అంటే గురువాయూపురంలో ఉన్న నారాయణుడు ఆ ఊరికి పరిమితమైన వాడు, ఆలయానికి పరిమితమైన వాడు కాడు. సంపూర్ణుడు పరిపూర్ణుడు అయినటువంటి నారాయణుడే మనకు సులభంగా ఇక్కడ అందుబాటులోకి వచ్చాడు కనుక మేము మనసుతో, మాటతో, శరీరంతో ఇంకా వేటిని ఆశ్రయించకుండా ఈ స్వామిని ఆశ్రయిస్తున్నాం. ఆశ్రయించేటువంటి సంకల్పం ఎలా ఉండాలి? ఫర్మ్గా ఉండాలి. ఆ ఫర్మ్నెస్ అనేటువంటిది స్థిరతర మనస అనే మాటలో చూపించాడు. స్థిరమైన మనస్సుతో పరమాత్మని మేము ఆశ్రయిస్తున్నాము అన్నాడు. దీన్ని బట్టి మనకు చూపిస్తున్నది ఏంటంటే భగవంతుడిని ఆశ్రయించు. ఒకటి ఆశ్రయించేటప్పుడు మనస్సు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. రెండవది ఆయన ఏంటో తెలుసుకో. నిశ్శేషాత్మానం, ఆ మాటలో పరిపూర్ణుడైన వాడు, సర్వస్వరూపుడు అనేటువంటి తత్వస్ఫురణ కూడా చూపిస్తున్నారు. కానీ నారాయణుడు అంటే ఏమిటో తెలియజేసి పైగా నారాయణ అనే మాటలోనే ఉందండి ఆ విశేషమంతా కూడా.
అదే మహామంత్రం. నారాయణ అనే 4 అక్షరాల మంత్రం చాలా విశేషమైనది. అదే అష్టాక్షరిలో చెప్పినటువంటి ప్రధానమైన భగవన్నామం అదే కదా. ఆ నారాయణ నారాయణ అంటే చాలా ఆనందం కలుగుతుంది మనకి. అయితే నారాయణ అనే మాటకు అనేక రకాల అర్థాలు చెప్తారు. సృష్టికి పూర్వస్థితి అంతా జలమయమై ఉన్నది. ఆ జలమయమైన స్థితిలో ఉన్నవాడు ఒక్క నారాయణుడే. నారం అంటే జలమని అర్థం. ఆ జలమనందు ఉండేటువంటి వాడు నారాయణుడు. తెప్పగ మర్రాకు మీద తేలాడువాడు అన్నారు కదా, ఆ రూపంతో భాషిస్తాడు. అది నారాయణ ఒక అర్థం. ఇంకొక అర్థం అంటే నారం అంటే నరాణం సమూహ, సర్వజీవ సమూహానికి నారం అని పేరు. సర్వజీవులు, సర్వజీవులు అంటే బ్రహ్మలోకం మొదలుకొని చీమ వరకు కూడా. పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటారు, చీమ నుండి బ్రహ్మ వరకు. అలాగే బ్రహ్మాది స్తంభ పర్యంతం, బ్రహ్మదేవుని మొదలుకొని కాడ వరకు, పూల కాడ వరకు కూడా ఒకటే తత్వం వ్యాపించినది ఇక్కడ. వీళ్ళందరూ జీవులు, ఉన్నవాళ్ళందరూ జీవులే. దేవతలైన జీవులే, మానవులు జీవులే, పశుపక్షాదులు జీవులే, వృక్షాదులు జీవులే, సర్వం జీవమయం. జీవులందరూ నారం అని చెప్పబడుతుంది. అయనం అంటే ఆశ్రయం అని అర్థం. సర్వజీవులకు ఆశ్రయమైన వాడు అంటే సర్వజీవులు ఆయన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాయి. సర్వజీవులలో ఆయన ఉన్నాడు, సర్వజీవులు ఆయన ఎందున్నాయి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అది నారాయణ నామం అనగానే భావం కలగాలండి. అప్పుడు నారాయణ ఏమయ్యాడు? నిశ్శేషాత్మానం అవ్వలేదు. అంతటా వ్యాపించిపోయి అన్నిటికీ అతీతంగా ఉన్నాడంటే నిశ్శేషాత్మానం అనే మాట అంత విశేషం. ఇప్పుడు మన నారాయణ శబ్దానికి కూడా అర్థం తెలుసుకున్నాం. అర్థంతో నామాన్నంటే శక్తి ఎక్కువ ఉంటుంది. అది ఉపనిషత్తు వీర్యవత్తరం భవతి అన్నది అర్థస్ఫురణతో చేస్తే. అది నారాయణ. ఆ నారాయణుడు మా గురువాయూరప్పగా కనబడుతున్నాడు. ఈయన్నే మేము ఆశ్రయిస్తున్నాం. ఇంకా అటు ఇటు మా బుద్ధి పోదు. త్రికరణ శుద్ధిగా పరమాత్మను ఆశ్రయిస్తున్నాం. కానీ పరమాత్మను ఆశ్రయించవలసిన పద్ధతులు దీన్ని బట్టి 2 చూపిస్తున్నాడు మనకి. ఒకటి తన్వా వాచా ధియా, త్రికరణాలతో ఆశ్రయించు. శరీరం నమస్కారం చేస్తుంది కానీ మనసు డౌట్ పడుతూ ఉంటే అది సంపూర్ణం కాదండి ఇక్కడ. కానీ మనసు, మాట, చేత త్రికరణాలతోనూ స్థిరమైనటువంటి భావంతో ఆశ్రయించాలి. అలా మేము ఆశ్రయిస్తున్నాం అంతే. ఆశ్రయించాలని బోధించడం కాదు, ఆశ్రయిస్తున్నాము. అయితే భగవంతుడికి రూపం ఎలా వస్తుంది? నిజానికి ఆయన రూపరహితుడు, ఆయనే, రూపము ఆయనకున్నది. ఈ రూపం ఆయన తనంత తాను స్వీకరిస్తాడు. ఎన్ని రూపాలు స్వీకరించాడు? కేవలం చతుర్భుజాలు, శంఖచక్ర గదాపద్మములు ధారించిన రూపమేనా? ఎన్నో రూపములు స్వామివారికి ఉన్నాయి. పైగా వివిధ అవతారములు దాల్చాడు. అవతారములు ఉపాస్యమైన మూర్తులు చాలా చాలా ఉన్నాయి. రామమూర్తులు ఎన్నున్నాయి, కృష్ణమూర్తులు ఎన్నున్నాయి, నృసింహమూర్తి లేదా, హైగ్రీవ స్వరూపం లేదా, వామన రూపం లేదా, మత్స్య కూర్మాది ఎన్ని రూపాలు లేవు స్వామివారివి. ఏ రూపములైన స్వామి ఎలా స్వీకరిస్తాడు? మనకి రూపాలున్నాయి, ఆయనకి రూపాలున్నాయి. కానీ మన రూపాలకు ఆయన రూపాలకు చాలా తేడాలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఇప్పుడు భగవద్ రూపాన్ని మనకి ఆ గురువాయూరప్ప నారాయణ స్వామిని హృదయంలో ప్రతిష్ఠ చేస్తారండి ఇవాళ రోజున. సత్వం యత్తత్పరాభ్యాం అపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం తత్ స్వచ్ఛత్వాద్యదచ్ఛాదిత పరసుఖ చిద్గర్భ నిర్భాస రూపం తస్మిన్ ధన్యా రమంతే శృతి మతి మధురే సుగ్రహే విగ్రహేతే. నీ చక్కని విగ్రహమునందు ధన్యులు ఆనందిస్తూ ఉంటారు. ధన్యాహ రమంతే. ధన్యులు అంటే జీవితాన్ని సార్థకపరుచుకున్నటువంటి వారు. ఎవరి జీవితం కృతకృత్యమవుతుందో ధన్యమవుతుందో వాళ్ళు నీ రూపమందు రమిస్తారు. రమిస్తారంటే ఆనందిస్తారు. నీ రూపాన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ ఆనందిస్తుంటారు. అందుకే అలా మేము స్మరించి ఆనందించి తరించడం కోసం నువ్వు ఈ రూపాన్ని స్వీకరించు. ఆ కృష్ణ రూపం ఇక్కడ పెట్టారుగా, శంఖము చక్రము అభయహస్తము గదా దాల్చిన నారాయణ రూపం ఏదైతే ఉన్నదో అది ధ్యానయోగ్యమైనది. ధ్యానిస్తున్న కొద్దీ మాధుర్యం అందులో ఉంది. అది రూపమాధుర్యం అంటారు భగవత్ సాధనలో. రూపమాధురి, లీలామాధురి, తత్వమాధురి ఇత్యాదులు చెప్పబడతాయి. రూపాన్ని ధ్యానించడం ఒక మాధుర్యాన్ని ఆస్వాదించడం. రూపం ధ్యానించడం వల్ల ఏదో ప్రయోజనం అనుకోకండి. రూపాన్ని ధ్యానించడమే ప్రయోజనం. స్వామి యొక్క రూపాన్ని మనసులో అలా తలంచుకుంటే కలిగే ఆనందం మళ్ళీ కళ్ళు తెరిచి బయట ప్రపంచాన్ని చూడాలనిపించదు. అంతటి ఆనందం కలుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఆ రూపం సామాన్యం కాదు. సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకం, సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది. అందరిలో సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. భగవంతుడు గుణాతీతుడు. గుణాతీతుడైన భగవంతుడు రూపం తీసుకోవాలంటే ప్రకృతితోనే తీసుకోవాలి. ప్రకృతిలో త్రిగుణాలు అందరికీ ఉన్నాయి, ఇవి బంధిస్తున్నాయి. మరి భగవంతుడు ఎలా తీసుకుంటాడు అంటే సత్వం యత్తత్ పరాభ్యాం
అపరికలనతో నిర్మలం తేన తావత్. రజోగుణ తమోగుణాల స్పర్శ లేని శుద్ధ సత్వమే భగవంతుడు రూపం స్వీకరించడానికి తీసుకున్నది. ఇక్కడ భగవత్ రూపములు శుద్ధ సత్వములు అంటారు. శుద్ధ సత్వం ప్యూరెస్ట్ సత్వం అనమాట. రజోగుణ తమో గుణాలు సత్వగుణం కలిసి ప్రపంచమంతా ఉంటుంది, కానీ కేవల సత్వగుణం పరమాత్మ. కొందరు సత్వగుణం ఎక్కువ ఉంటుంది, అటువంటి వాళ్ళు జ్ఞానులు యోగులు అని చెప్పబడతారు. సత్వగుణం ఎక్కువ ఉంటుంది కానీ పూర్తిగా సత్వగుణం ఉండదు, మిగిలిన రెండు ఉంటాయి. బేసిక్గా మనందరికీ త్రిగుణాల నాలెడ్జ్ ఉందని అనుకుంటూ ఉంటాను. రజోగుణం తమోగుణం అంటే పురాణాల్లో చెప్పరు, ప్రతి వారిలో ఉంటాయండి. మన కోపాలు తాపాలు నేననే ఫీలు ఇవన్నీ ఉన్నాయంటే రజోగుణం. నిద్ర బద్ధకం అజ్ఞానం ఇవన్నీ ఉన్నాయంటే తమోగుణం. ఏదైనా విషయం చెప్తే అర్థమైంది కాస్త ఆనందిస్తున్నామంటే సత్వగుణం. ఇప్పుడు చెప్పిన 3 గుణాలు లేవు ఎవరికండి? అందరికీ ఉన్నాయి. ఇక్కడ కేవలం సత్వం అంటే సత్వ సంజాయితే జ్ఞానం అన్నట్టు జ్ఞానము ఆనందము సత్వగుణంలో ప్రధానంగా ఉంటాయి. ఇవి మనకు ఉంటాయి కానీ ఈ రెండింటితో కలిసిపోయి ఉంటాయి. అది సత్వగుణం డెవలప్ చేసుకుంటూ వెళితే మనం ఎప్పటికైనా తరిస్తాం. సత్వగుణం డెవలప్ చేసుకోవాలంటే సాత్విక హ్యాబిట్స్ ఉండాలి. ఆహారం సాత్వికం కావాలి, వ్యవహారం సాత్వికం కావాలి, మన నియమాలు సాత్వికంగా ఉండాలి. అదేవిధంగా మన సత్వాన్ని ఉపాసిస్తూ ఉండాలి. రజోగుణ తమో గుణాలను ఉపాసిస్తే వాటిలో పడిపోతాం. సత్వం ఉపాసించాలంటే శుద్ధ సత్వస్వరూపుడైన భగవంతుని ఆరాధన చేస్తే క్రమక్రమంగా మన సత్వగుణం వృద్ధి చెందుతుంది. సత్వగుణం వృద్ధి చెందాక నిర్గుణమైన పరతత్వంలో మనం ఐక్యం కాగలం. ఇది మన శాస్త్రం చెప్తున్నది. అందుకు పరమాత్మ ఏం చేశారంటే మనల్ని అనుగ్రహించడం కోసం ఆయన గుణాలకు బద్ధుడు కాడు, గుణాలకు అతీతుడు, గుణాల నియామకుడు అయినప్పటికీ మనల్ని అనుగ్రహించడం కోసం ఆయన రజోగుణానికి తమో గుణానికి ఆవలనున్న అంటే రెండింటి దాటిపోయిన ఈ రెండూ లేనటువంటి స్వచ్ఛమైన సత్వగుణంతో దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరించాడు. అప్పుడు ఆయనకు కూడా అవయవాలు కనబడుతున్నాయి. నిజానికి నిరవయవుడు పరమాత్మ, ఆయనకి అవయవాలు ఏమి లేవు. సర్వవ్యాపకుడైన వాడికి అవయవాలు ఏమిటి అంటే ఆయన స్వీకరించాడు శుద్ధ సత్వగుణంతో. భూతేంద్రియస్తే అంటే పంచభూతములు, అదేవిధంగా ఏకాదశి ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతఃకరణం ఇవన్నీ కూడా శుద్ధసత్వమైన రూపాన్ని స్వీకరించాడు. పూర్తిగా శుద్ధసత్వమయమైన రూపాన్ని భగవానుడు స్వీకరించాడు అని వ్యాసవాక్యమే చెప్తుంది. నేను చెప్పడం ఏంటన్నాడు ఇక్కడ. వ్యాసవాక్య ప్రమాణం మనందరికీ కూడా వ్యాసవాక్యమే ప్రమాణం అండి. వ్యాసుడు చెప్పాడా? ఎక్కడ చెప్తాడు వ్యాసుడు చెప్తే? అయితే పురాణాల్లో చెప్తాడు, మహాభారతంలో చెప్తాడు, భాగవతంలో చెప్తాడు, లేదా పురాణాలకు ముందే ఉన్నటువంటి వేదములు ఎందుకు చెప్తాడు, అంతే కదా. వ్యాసవాక్యం అంటే అది అర్థం. వ్యాసుడు ఎక్కడ చెప్పాడు కొంచెం తెలుసుకోవాలి కదా. వ్యాసవాక్యాలు కూడా తెలుసుకుందాం. భాగవతంలో ఈ మాటలు కనబడతాయి. జగృహే పౌరుషం రూపం విశుద్ధం సత్వమూర్జితం. ఇది వ్యాసవాక్యం. విశుద్ధమైనది, సత్వంతో కూడినది, ఊర్జితం మహాబలసంపన్నమైనటువంటి పురుష రూపాన్ని నారాయణుడు స్వీకరించాడు అని వ్యాసుడు చెప్తున్నాడు. అదేవిధంగా సత్వం విశుద్ధం క్షేమాయ నారాయణ కళాత్మకం అని మరో వాక్యం కనబడుతుంది. క్షేమాయ అంటే లోకానికి క్షేమం కలిగించడం కోసం, అంటే మనం ధ్యానించి తరించడం కోసం మనకు అందుబాటులోకి భగవానుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరించాడు. అందుకే విశుద్ధం క్షేమాయ నారాయణ కళాత్మకం సత్వం అంటూ సత్వతనో నృణాంశ్చు అంటూ వేదములో భాగవతాది గ్రంథాల్లో చాలా విషయములు చెప్పబడుతున్నాయి. కానీ భగవానుడు ఈ విధంగా శుద్ధ సత్వగుణంతో రూపాన్ని స్వీకరిస్తాడు. ఇవన్నీ మనకు ఎందుకు చెప్తున్నాడంటే మనకు రూపం ఉంది, భగవంతుడికి ఉంది అని మనలా భగవంతుని చూడటం కూడదు. భగవంతుడు కేవలం శుద్ధ చైతన్య స్వరూపం. మనకి జడమైన దేహంలో చైతన్యం ఉంది, ఆయనకి జడత్వమే లేదు, అంతా చైతన్యం. అది తెలుసుకోవాలి. సంపూర్ణ చైతన్య విగ్రహుడు, అమృత చైతన్య విగ్రహుడు పరమాత్మ. అదే భగవంతుని యొక్క సాకారతత్వాన్ని ఇక్కడ చెప్తున్నాను. నిరాకారుడు ఆయనే, సాకారుడు ఆయనే. ఇక్కడ రెండుకి సంబంధించిన నామములు మనకి కనబడుతూ ఉంటాయి. అందుకు ఆయన శుద్ధ సత్వగుణంతో దివ్యమంగళ విగ్రహం స్వీకరించాడు. అలాంటి విగ్రహంలో ధన్యులైన వారు ఆనందిస్తుంటారయ్యా. సౌందర్యంలో చెప్తారు కదా, కతిచన చిదానందలహరీం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం అన్నట్లే తస్మిన్ ధన్యారమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహేతి. స్వామి విగ్రహం ఎలాంటిదంటే శృతి మతి మధురంట. ఎంత అందమైన మాట అన్నాడు చూడండి. ఎవరైనా భాషలో ఉన్న అందం తెలిసి ఆస్వాదించే వాళ్ళు ఉంటే వాళ్ళు మురిసిపోతారని చెప్తున్నాను. శృతి మతి మధురే. శృతి అంటే శ్రవణం, మతి అంటే బుద్ధి. స్వామి విగ్రహం ఎలాంటిదంటే వినడానికి మధురంగా ఉంటుంది, ధ్యానించడానికి అందంగా ఉంటుంది. వినడానికి అంటే ఎవరైనా స్వామి రూప వర్ణన చేస్తూ ఉన్నప్పుడు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అంటూ వింటూ ఉంటే మనకి ఆ రూపస్ఫురణ కలుగుతూ ఆనందం కలుగుతుంది కదా, అది శృతి మధురం.
ఆ వినడం వల్ల మీరు భగవంతుడి రూపం ఎలా ఉంటుంది వర్ణన దొరికింది కదా, ఆ వర్ణన వింటున్నంతసేపు చెవికి హాయిగా ఉంది. ఆ తర్వాత వర్ణన ద్వారా తెలుసుకున్న రూపాన్ని బుద్ధిలో ధ్యానిస్తున్నాను, అప్పుడు బుద్ధి ఆనందిస్తుంది. ఇక్కడ శృతికి మధురంగా ఉంది, మతికి మధురంగా ఉంది కనుక శృతి మతి మధురి అన్నారు. ఇంకొక అర్థం ఉందండి ఇందులో. శృతి మతి అంటే శృతి అంటే వేదం, మతి అంటే బుద్ధి. అంటే వేదం యొక్క జ్ఞానం ప్రకారంగా వేదం యొక్క బుద్ధికి మధురమైనది. అంటే శృతి తన భావంగా చెప్పింది ఇది మధుర విగ్రహం అని. శృతి భావం అంటే వేదమందు ప్రతిపాదింపబడినటువంటి వేద హృదయమైనటువంటి వేద తాత్పర్యమైనటువంటి అద్భుత స్వరూపం ఇది అని చెప్తున్నారు. ఒక్క మాటలో 2 అందాలు చెప్పాడు ఆయన. కనుక భగవంతుడి గురించి వింటూ ఉంటే అందం, ధ్యానిస్తే మరీ అందం. అందుకే కర్ణామృతము ఆయనే, ధ్యానామృతము ఆయనే, వచోమృతము ఆయనే అన్నారు. అది లీలాసుకుడు ఒక మాట అంటాడు, జయ 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 దేవ 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 త్రిభువన మంగళ దివ్య నామధేయ జయ 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 బాలకృష్ణ దేవ శ్రవణ మనోనయన అమృతావతార అని కీర్తించాడు. శ్రవణ మనోనయన అమృతావతార, శ్రవణానికి మనస్సుకి నయనానికి కూడా నువ్వు అమృతావతారుడు అయ్యా. అంటే విన్న ఆలోచించిన కళ్ళతో చూసిన మధురం, అదే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహేతే, చక్కగా గ్రహించిన నీ విగ్రహం. అంటే భగవానుడు శుద్ధ సత్వగుణంతో అద్భుత విగ్రహాకృతి దాల్చి ఉన్నాడు. దాని యందు ధన్యులు రమిస్తారు. మనం రమించలేదంటే ధన్యులం కావాలంటే అక్కడ. కనుక విని ఆనందించాలి, కని ఆనందించాలి, తలంచి ఆనందించాలి. ఈ 3 విధాలుగా ఆనందిస్తారు మహాత్ములు. అయితే భగవానుడు ఎటువంటి వాడు, ఈ అధ్యాయం అంతా కూడా భగవత్ తత్వము అని చెప్పుకున్న దశకం అంతా అదే ఉన్నది. భగవంతుడిని సముద్రంతో పోల్చారు. సాధారణంగా పరతత్వాన్ని సముద్రంతో ఎప్పుడు పోలుస్తారు అంటే దాని అంతు తెలియనప్పుడు, దాని విస్తారం తెలియనప్పుడు. సముద్రానికి విస్తారము అంతు తెలియదు మనకి. అలాగే పరతత్వం ఎంతో విస్తారమైనది, లోతు చాలా ఉన్నది. లోతు తెలియడం కూడా కష్టం. అలాంటి సముద్రం అంటే ఆయన ఈ సముద్ర స్వరూపంగా స్వామిని ఇక్కడ వర్ణిస్తున్నాడు. తర్వాత శ్లోకంలో కవితా రూపమైన ఒక వర్ణన. భగవంతుడిని సముద్రంతో పోల్చడం. మనం అంటూ ఉంటాం కరుణాసాగర, ఇలాంటి పదాలు వాడిస్తూ ఉంటాం, ఓషన్ అని. సముద్రం ఎప్పుడు అనాలి? అంతు తెలియనప్పుడు అనాలి, అనంతమైనప్పుడు అనాలి. అనంతుడు పరమాత్మ, అనంత తత్వాన్ని బోధించేటప్పుడు సముద్ర శబ్దం వాడతారు కనుక సముద్రానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో వాటికి పోల్చి చూపిస్తున్నాడు. ఒకవైపు సముద్ర వర్ణన, ఇంకోవైపు తత్వవర్ణన. ప్రధానంగా భగవంతుని సముద్రంతో పోల్చడమే ఇందులో ఉన్న కవితారూపమైన అందం. నిష్కంపే నిత్యపూర్ణి నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనానేక ముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మ కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇతి వచస్త్వత్కళా స్వేవ భూమన్. భగవంతుడికి 2 స్వరూపాలు ఉంటాయి, నిష్కళ సకల. కళ అంటే భాగము అని అర్థం, నిష్కళం అంటే భాగాలు లేనిది అని అర్థం. పార్ట్స్గా డివైడ్ చేయడం. ఇప్పుడు శరీరము అవయవాలు అంటే కళతో ఉన్నవి, అవయవాలు లేనిదంటే నిష్కళం. కానీ పరమాత్మ పరబ్రహ్మ నిష్కలుడు ఆయనే, సకలుడు ఆయనే. నిష్కలుడుగా అవయవాలు మొదలైన భాగములు లేని పరిపూర్ణ స్వరూపం, అనంత రూపం. సకలుడుగా అందమైన విగ్రహం ధరించినది సకలము, నిష్కలము సకలము. ఆ నిష్కళతత్వం సకలతత్వం నువ్వే. ఇప్పుడు సకలముగా నువ్వు కనబడుతూ ఉన్నా నీ తత్వము చూస్తే నిష్కలమే అంటే అనంతమైనటువంటి వాడువు. ఇక్కడ విగ్రహ రూపంలో కరచరణాలతో కనబడుతున్నావంటే అంతకే నువ్వు పరిమితమా స్వామి? నువ్వు అపరిపూర్ణుడువు కావు, పరిపూర్ణుడువు, అనంతుడు అనే భావాన్ని చెప్తున్నారు. అనంత భావం చెప్పిన సముద్రం చెప్పాలి కదా. అది నిష్కంపే, కంపనము లేదు నీలో అన్నారు. అంటే అల్లకల్లోలాలు లేని సముద్రం వంటి వాడు అని అర్థం. రెండవది నిత్య పూర్ణి, సముద్రం ఎప్పుడు నిండుగానే ఉంటుంది, దాని కొరత ఎప్పుడు ఉండదు. నదులు ఎండడం కనబడుతుంది కానీ సముద్రం ఎండడం కనబడుతుందండి. అందుకని నువ్వు నిత్య పూర్ణుడు. అయితే సముద్రంలో ఉండేది నీరు, మహా అయితే మనకు తెలుసు ఉప్పు నీరు, తాగడానికి పనికిరాదు, చూడడానికి బాగుంటుంది. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు, అమృత సముద్రం అయ్యా నువ్వు అన్నాడు. పీయూష రూప సముద్రుడు, అమృతం. ఏమిటా అమృతము అంటే నిరవధి పరమానంద పీయూష రూపే. అవధి లేని ఆనందమనే అమృతమే జలములుగా ఉన్నటువంటి సముద్రుడు నువ్వు. అంటే అక్కడ నీరు లేదు, ఆనందం ఉంది. ఆ ఆనందం ఎలాంటిది? నిరవధి పరమానందం, అవధి లేని పరమానందమే నీ యొక్క స్వరూపం. దీన్ని బట్టి భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు అండి. అలాంటి ఆనందమూర్తి, ఆనందమే మాధుర్యం. ఆనందం వినడానికి ఆనందమే, చూడ్డానికి ఆనందం. ఎందుకు శృతిమతి మధురి అనే భావం ఇక్కడ కూడా తెలుసుకోవాలి. ఆనందం అనే మహాసముద్రం, అది మామూలు ఆనందం కాదుండే, పరమానందం. పరమం అంటేనే అల్టిమేట్. విషయాలతో పొందే ఆనందం విషయానందం, విషయాలకు అతీతమైన ఆనందం విశ్వానందం, అదే పరమానందం.
అది ఎలాంటిది? నిరవధి. దానికి హద్దు లేదు, లిమిట్స్ లేవు, బౌండరీస్ లేవు. అది నిరవధి పరమానంద పీయూష రూపే. నిరవధికమైనటువంటి పరమానందమనే అమృత సముద్రుడు నువ్వు. అది నిత్యపూర్ణముగా ఉన్నది. అయితే సముద్రాల్లో ఎన్నో ముత్యాలు ఉంటాయట, నీలో ఎన్నో ముత్యాలు ఉన్నాయి అన్నాడు. అంటే అనంత కళ్యాణ గుణములు స్వామిలో ఉన్నాయని చెప్పడం. ఇంకొక అర్థం నిర్లీన అనేక ముక్తావళి. దీని అర్థం ఏంటంటే ముక్తులు అంటే ముక్తి పొందినవారు, ముక్త అంటే ముత్యం అని అర్థం. అనేక ముత్యాలు సముద్రంలో ఉన్నట్లు అంటే అనేక ముక్తావళి, మనం ముత్యములు సముద్రంలో ఉన్నట్లు అనేక మంది ముక్తులు నీలో లీనమై ఉన్నారయ్యా అని భావం చూపించారు. ఇక్కడ ముక్త శబ్దాన్ని అలా వాడారు. ఇక్కడ ముక్తులు నీలో లీనమయ్యారు, ముత్యాలు సముద్రంలో లీనమైనట్లుగా అలా ఉన్నారు నీలో. పైగా ఒక ఆనందం కలిగినప్పుడు మనం అందులో మునిగిపోతాం అనిపిస్తాం. మునిగిపోవడం అంటే ఇమ్మర్స్ అవ్వడం, మెర్జ్ అవ్వడం. అలాగా ఆనంద సముద్రుడు నీలో మేము మునిగిపోవాలి. కొంచెమైనా తేలి బయట ఉన్నామంటే ఆనందం నుంచి కొంచెం దూరంగా ఉన్నాం అర్థం. పూర్తిగా మునిగిపోవాలంటే ఆనందంతో ఐక్యమైపోవాలి ఆ పరమాత్మలో. అందుకే నిర్మల బ్రహ్మ సింధు, అది ఎటువంటిదని నిర్మలమైన పరబ్రహ్మతత్వమే ఆ సముద్రముగా ఉన్నది. అందులో అందమైన అలలు కనబడుతున్నాయి. పెద్ద పెద్ద కల్లోలాల్లో నిష్కంపంగా ఉంది కానీ అందమైన అలలు కనబడుతున్నాయి. అవి ఉల్లాసముగా కనిపిస్తున్న ఆనందం యొక్క వ్యక్తీకరణలు, ఎక్స్ప్రెషన్స్ రకరకాల రూపాలుగా కనబడుతున్నాయి. అలాంటి నీ స్వరూపము నిష్కళము సకలము కూడా కనబడుతున్నదయ్యా. హే భూమన్ అని ప్రయోగించాడు. భూమన్ కూడా ఉపనిషత్ శబ్దం అంటే అతి విస్తారమైన వాడా అని అర్థంతో చెప్పబడుతున్నది. ఇలా నమస్కారం చేసి అటువంటి ఆ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళాయావళీ కేళికారం లావణ్యస్యైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం లక్ష్మీ నిశంక లీలా నిలయనం అమృతస్యంద సందోగమంతసించత్ సంచింతకానా వపురన కలయే మారుతాగారనాథ మారుతాగారనాథ. మారుత ఆగారనాథ అంటే వాయుపట్టణవాసి అన్నాడు ఇక్కడ. ఏ నారాయణ, నీ స్వరూపం ఎంత అందంగా ఉందంటే అది నీలకాంతులతో ప్రకాశిస్తున్నది. ఇరుగుడు పువ్వులు వీటిని కళాయ కుసుమములు అంటారు. ఇక్కడ కళాయావళి కేళికారం, నీలంగా ఉంటాయి పువ్వులు. ఆ పువ్వులు వంటి ఆకారంలో నువ్వు ఉన్నావు. పువ్వుతో పోల్చడం ఏంటంటే వాటి రంగు నీలంగా ఉంటుంది, పువ్వు మృదువుగా ఉంటుంది. నువ్వు అలాంటి మృదువైనటువంటి నీలకాంతులతో ప్రకాశిస్తున్నావు. పైగా అత్యంత లలితం. లలితం అంటే లోకాతీత లావణ్యం. అటువంటి లాలిత్యంతో సౌందర్యంతో ప్రకాశిస్తున్నావు. అసలు సౌందర్యములకు సారం స్వామి స్వరూపం. లావణ్యస్యైక సారం, సమస్త లావణ్యమునకు సౌందర్యమునకు సారభూతమైన వాడు. పుణ్యాత్ముల కళ్ళకి వాళ్ళ పుణ్యాల పంటగా కనబడుతున్నాడు ఇక్కడ. అనేక జన్మల పుణ్యం ఉంటే కానీ భగవంతుని చూడలేం. అంటే స్వామిని ఎలాగూ చూడాలంటే అనేక జన్మల పుణ్యాలు ఉండాలి. అంతేకాదు గురువాయి పట్టణానికి వెళ్ళి స్వామి విగ్రహం చూడాలన్నా పుణ్యాలు ఉండాలి కదా. ఒక పుణ్యం లేనిది క్షేత్రంలో దేవతను దర్శించాం. కనుకనే సుకృతి జన దృశాం పూర్ణ పుణ్యావతారం. సుకృతి అంటే మంచి పుణ్యములు చేసిన జనుల యొక్క చూపులకు వాళ్ళ పుణ్యములు పంటగా అవతరించి కనబడుతున్న స్వరూపము. ఆ స్వరూపంలో లక్ష్మీదేవి విహరిస్తుంది మొత్తం శరీరం అంతా కూడా. నిశ్శంక హాయిగా తిరుగుతుంది. కొత్త చోట్లకు వెళ్ళినప్పుడు మనం హాయిగా తిరగలం, అలవాటైన చోట్ల హాయిగా తిరగలం. లక్ష్మీదేవికి అలవాటైన చోటు విష్ణువే. అందుకే ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మి అని చెప్తుంటారు కదా. ప్రత్యణువానికి లక్ష్మి ఉంది. లక్ష్మి అంటే శోభ, సౌందర్యము, కాంతి. ఆ లక్ష్మి నారాయణ శరీరం అనేది ప్రకాశిస్తుంది. అదే లక్ష్మీ నిశంక లీలా నిలయనం. అంతేకాదు నారాయణ వక్షస్థలంలో మహాలక్ష్మి ఉంటుంది. అది ఆవిడ చోటు. అదే నిశ్శంకగా అక్కడ ఉంది. ఎవరైనా తన ఇంట్లో తను సందేహం లేకుండా హాయిగా ఉంటాడు. కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం డౌట్ఫుల్గా ఉంటాడు. లక్ష్మీదేవి విష్ణువు దగ్గర హాయిగా ఉందిట. అంటే ఆవిడ సహజమైనటువంటి చోటు అది. లక్ష్మీ నిశంక లీలా నిలయనం అమృతస్యంద సందోహం. ఆయన స్వరూపం నుంచి కాంతులు మాత్రమే కాకుండా అమృతం ప్రసరిస్తున్నట్టుంది. అదే స్వరూపం ముందు కూర్చుంటే ఏదో తెలియని ఆనందం, ఒక అమృత ప్రవాహాన్ని శరీరం నుంచి వస్తుంది ఇక్కడ. దానితో భక్తులు హృదయాలు తడిసిపోతున్నాయి ఆనందామృతంతో. స్వామి శరీరం నుంచి ప్రసరిస్తున్నటువంటి ఆనందమనే అమృతము ధారలతో ధ్యానిస్తున్న భక్తుల హృదయాలు తడిసిపోతున్నాయి. అటువంటి రమ్యమైనటువంటి స్వరూపం. అంటే తర్వాత శ్లోకంలో చెప్తారు ఒక భావం. కొన్ని శ్లోకాలు భావం చెప్పుకుందాం, కొన్ని శ్లోకాలు చదివి చెప్పుకుందాం, కొన్ని శ్లోకాలకు విస్తారమైన వ్యాఖ్య, కొన్ని శ్లోకాలకి తావన్మాత్ర భావం. ఇలా చెప్పుకుంటే మనం ముఖ్యమైనవి ఎంచుకుంటూ మిగిలినటువంటి 4 రోజుల్లో కూడా పూర్తి చేయగలం. స్వామి ఒకప్పుడు అనుకునేవాడిని,
ఈ శరీరం ఎంతో కష్టమైనది, దీన్ని ఎందుకు సృష్టించావు అని అనుకున్నాను. అసలు సృష్టిని ఎందుకు చేసావు, ఈ శరీరం ఎందుకు ఇచ్చావు అని అప్పుడప్పుడు అనిపించేది. ఒకప్పుడు కష్టాతే సృష్టి చేష్ట బహుతర భవఖేదావహ జీవభాజాం. ఈ జీవులకి శరీరం ధరించడం మహా కష్టం. దీనితో ఎన్ని బాధలండి ఆలోచిస్తే. సుఖం భ్రాంతే తప్ప బాధ సత్యం. అవునా లేదు చెప్పండి. సుఖం కలుగుతుందనో ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది, కానీ సుఖంగా ఉన్నానే ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది? ఇలాంటి శరీరాలు ఎందుకు పుట్టించారో బాబు అని ఇదివరకు అనుకునేవాడిని. కానీ నాకు అర్థమైంది, ఈ శరీరమే లేకపోతే కళ్ళారా నీ రూపాన్ని ఎలా చూస్తాను, చెవులారా నీ గురించి ఎలా వింటాను, నోరారా నీ పేరు ఎలా అంటాను, మనసారా నేను ఎలా ధ్యానిస్తాను. ఈ శరీరం ఉండడం మంచిదని ఇప్పుడు తెలుస్తుందయ్యా అన్నాడు. ఇక్కడ ఎంత అందమైన భావం చెప్పాడో చూడండి. ఇక్కడ ఈ చెప్పడం అంతరార్థం ఏంటంటే, ఎవరికి శరీరం ఉండి కూడా కళ్ళతో భగవంతుని చూడరో, చెవులతో భగవన్నామాలు కథలు వినరో, నోటితో భగవత్ సంకీర్తన చెయ్యరో, మనసుతో ధ్యానించరో, వాళ్ళ శరీరాలు కష్టాలు. ఎవరి శరీరంలో ఇంద్రియాల భగవంతునితో అనుసంధానం అవుతాయో వాళ్ళ శరీరము సార్థకమలే. కనుక ఈ శరీరం ఉండడం మంచిదయిందయ్యా, లేకపోతే నేను ఎలా చూస్తాను, ఎలా వింటాను అన్నారు ఇక్కడ. అది ఈ శరీరం ఎందుకు సృష్టించామని భగవంతుని అనకూడదు. ఈ శరీరంతోనే కదా భగవంతుని మనం ధ్యానిస్తున్నాం. ధ్యానించడానికి అనువైనటువంటి ఈ తనువు, ఆరాధనకు అనువైన తనువు. దీన్ని బట్టి శరీరం దేనికి ఏర్పడింది? భగవద్ ఆరాధనకు ఏర్పడింది. ఆనందాన్ని అనుభవించడానికి ఏర్పడిందని మీరు నిర్వచనం చెప్పవచ్చు. కానీ ఆనందం ఆయన, పరమానందం ఆయన. విషయాల్లో దొరికే ఆనందం కోసం శరీరం వాడుతున్నాం, కానీ అసలు పరమానందం ఆయన. అది తెలివైన వాడు ఈ శరీరాలతో, ఇంద్రియంతో కానీ, మనస్సుతో కానీ, అదేవిధంగా శ్రవణాదులతో కానీ భగవంతుని అనుసంధానం చేసుకుంటాడు. వాడి జన్మే సార్థకము. ఇదే మాట ప్రహ్లాదుడు చెప్తాడు మనకు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరుము శిరుము. తెలిసిన పద్యమేగా అందరికీ. అలా ఉంటున్నామా అని అడగట్లేదు, తెలుసు కదా పద్యం ఉంటున్నాడు. ఇక్కడ భాగవత స్వరూపం చెప్తున్నాడు ఆయన. ముందు భగవంతుడు అంటే ఏంటి చెప్పాడు, ఆనంద స్వరూపుడు ఆయన్ని చెప్పాడు. ఆయన మాత్రమే ఆశ్రయిస్తున్నామని చెప్పాడు. అలా ఆశ్రయించడానికి ఈ శరీరం ఉంది అంటున్నాడు. ఈ శరీరం దానికి వినియోగించుకోకపోతే జీవితంలో ఉన్న కష్టాలను అప్పుడు తెలుస్తాయి. సంసారం కష్టమయమే ఎవరికి? భగవచ్చింతన లేని వాళ్ళకి. భగవచ్చింతన కలవారికి జీవితం ఆనంద స్వరూపమే. ఎందుకంటే వాడు భగవచ్చింతన ఆనందాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాడు. అది ఈ శరీరంతో భగవంతుని ఆరాధించక చచ్చేక ఏదో ఆనందం అనుభవిస్తున్నాం అనుకోవద్దు. బ్రతికుండగానే భగవచ్చింతన కలిగిన వాడు బ్రతికుండగానే మోక్షం పొందిన వాడితో సమానం. నిరంతర భగవత్ తాదాత్మ్యం ఒక్కటే తెలుసుకోవాలండి. ప్రపంచంతో తాదాత్మ్యం చెందితే బంధం, పరమాత్మతో తాదాత్మ్యం చెందితే మోక్షం. తాదాత్మ్యమే. తాదాత్మ్యం అనే మాటకు అర్థం తెలుసు కదా. దాంతో తన్మయం అయిపోడు. కొన్ని తన్మయ శబ్దానికి కూడా అర్థం తెలుసు కదా. తన్మయం ఎప్పుడవుతావు? ఆయన గురించి వింటే, ఆయన గురించి అంటే, అనుకుంటే నీకు తాదాత్మ్యం చెందుతాం. మర్చిపోతాం. అది ఎలా అంటే టీవీవో సినిమావో చూస్తున్నప్పుడు తాదాత్మ్యం చెందిపోతుంటాం కదా ఒక్కొక్కసారి. అంటే తాదాత్మ్యం మనకు అలవాటే అని చెప్తున్నాను ఇక్కడ. కానీ ఎవరితో తాదాత్మ్యం చెందాలో అది జరగట్లేదు మన కర్మది ఇక్కడ. అలా తాదాత్మ్యం చెందడానికి వచ్చింది తనువు, లేనప్పుడు మాత్రం కష్టమే అని వివరిస్తూ ఇక్కడ భగవంతుని కల్పవృక్షంతో పోలుస్తున్నాడు. ఇందాక సముద్రంతో పోల్చాడు కదా. కల్పవృక్షం ఈ భావాలు ఊరికేనే చెప్పట్లేదండి. ఇవి అనుసంధానం చేస్తే వాడికి తగ్గ ఫలితం ఉంటుంది. కల్పవృక్షం గురించి అవగాహన ఉందా? నేను ఎప్పుడు చూడలేదండి మీరు అంటారు, నాకు తెలుసు. నేను చూడలే. కల్పవృక్షం ఎవరు చూసేది కాదు. ఎన్నో పుణ్యాలు చేసుకొని స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఉంటుంది. దానికి బెనిఫిట్ ఉంది. కల్పవృక్షం దగ్గర నిలబడి ఏది అంటే అది జరిగిపోతుంది. సంకల్పమే. సంకల్పములన్నీ నెరవేరుస్తుంది కల్పవృక్షం. అవి ఎక్కడ ఉంటాయి చెప్పండి? స్వర్గలోకంలో. అంటే మనం చెప్పుకున్న ప్రయోజనం లేదు. ఏవో పుణ్యాలు చేస్తే చచ్చేక దొరుకుతుంది అక్కడ. కానీ ఆ కల్పవృక్షం ఎలాగో మనకి అందేది కాదు. అందుబాటులో ఉన్న కల్పవృక్షం ఉంటుంది మనకి ఇక్కడ. ఆ కల్పవృక్షమే గురువాయూర్ నారాయణుడు. ఈ కల్పవృక్షం మనకు ఉంటూ ఉంటే ఆ కల్పవృక్షం గురించి ఆలోచించిన అవసరం లేదు. పైగా ఎంతో పుణ్యాలు చేసుకుని చచ్చేకి దొరికే కల్పవృక్షం కంటే బ్రతికుండగా మనకు చూడగలిగే నారాయణ రూప కల్పవృక్షం ఇంకా గొప్పది, దానికంటే గొప్పది. పైగా దానికి లేని ఎన్నో సులక్షణాలు దీనికి ఉన్నాయి. అందుకే మనం అదృష్టవంతులు. అంటే స్వర్గాది వాసులు పొందే సుఖాల కంటే భగవద్భక్తుడు భగవంతుడిని ఆశ్రయించి పొందే సుఖం ఎక్కువ అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం ఇక్కడ. అదే దేవతలు కూడా మానవ జన్మ ఎత్తి భక్తుడిగా ఉండాలని కోరుకుంటారు. దేవలోకంలో దొరకదు అది. భగవద్భక్తి పొందినప్పుడు ఇక్కడ భగవంతుడు కల్పవృక్షంలో అన్నీ ఇస్తాడు. అలాంటి కల్పవృక్షం ఒక దొరికింది. ఎవరైనా గురువాయూపురాధీశుడైన నారాయణుడైన కల్పవృక్షానికి నమస్కారం.
కల్పవృక్షం లాంటి వాడు కాదు, కల్పవృక్షం కంటే గొప్పదైన వాడి. ఎలాగో వర్ణిస్తున్నారు ఇక్కడ. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితానభ్యర్థాన్ కామాన్ అజస్రం వితరతి పరమానంద సాంద్రాం గతించ ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే. పారిజాతం అంటే కల్పవృక్షం అని అర్థం. పారిజాతో హరిత్వం క్షుద్రం తం శక్రవాటి ద్రుమమభిలషతి వ్యర్థమర్థి వ్రజోయం. చక్రవాటి ద్రుమం. చక్రవాటి అంటే ఇంద్రుడి పట్టణం. శక్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడి పట్టణం అంటే ఏమిటి? స్వర్గం, అమరావతి. అక్కడున్న చెట్టు కావాలని అందరూ అనుకుంటారు, కానీ అది క్షుద్రం, అది అత్యల్పమైనదయ్యా. నారాయణుడు అనే మహాకల్పవృక్షం, ఆ కృష్ణ కల్పవృక్షాన్ని ఆశ్రయిద్దాం మనందరం కూడా. ఇది ఎలాంటిది అంటే, అది ఎక్కడైనా కల్పవృక్షాల కన్నా పండు కావాలంటే తలెత్తి పైకి అలా ఎత్తారు కదా. ఎంత అందమైన భావం చెప్తున్నాడో చూడండి. ఒక చెట్టు పండు కావాలంటే మీరు కాలు కూడా పైకెత్తి తల పైకెత్తాలి. తల పైకెత్తితే కానీ ఆ పండు దొరకదు. ఇక్కడ తల వంచితే దొరుకుతుంది ఈ వృక్షం అన్నాడు ఇక్కడ. అంటే కల్పవృక్షం దగ్గర తల వంచాలంటే వినమ్రులమే నమస్కారం చేయాలి. నమ్రులకి ఏ చెట్టు పండివ్వదు. నమ్రులు అంటే తల వంచిన వారికి ఏ చెట్టు పండివ్వదు. కానీ నారాయణుడు అనే చెట్టు నమ్రులకు మాత్రమే ఇస్తుంది. తల వంచిన వారికి ఇస్తుంది, అంటే నమస్కరించిన వారికి ఇస్తుంది. అది ఒకటి అర్థం. పొగరు లేని వారికి ఇస్తున్న అర్థం ఇక్కడ. తల వంచడం అంటే తేలికండి. మహాత్ములు వచ్చిన తల వంచం, ఎందుకంటే మేము పెద్దవాళ్ళం కదా. తల వంచాలి అంటే అహంకారం ఉండకూడదు, కానీ తల వంచుట నమ్రభావం, అదే నమస్కారం. అంటే అహంకారం అనొచ్చుట అని అర్థం ఇక్కడ. అహంకారం లేని వారికి అన్నీ ఇస్తుంది ఇక్కడ, నమస్కరించిన వారికి ఇస్తుంది. పైగా కల్పవృక్షం కూడా కొంతకాలం ఇస్తుంది, అన్ని కాలాలు ఇవ్వదండి. మీ పుణ్యం ఖర్చు చెబితే పోపం తోసేస్తుంది. ఇది అలా సతతం ఎల్లవేళలా ఇస్తుంది ఈ కల్పవృక్షం. పైగా ఏది అడిగితే అది మాత్రమే ఇస్తుంది ఆ కల్పవృక్షం. కానీ నారాయణుడు అనే కల్పవృక్షం నువ్వు అడగకపోయినా నీకు కావాల్సినవి ఇస్తుంది. అది గొప్ప విషయం అది ఇక్కడ. మనం కొంతమంది భగవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యో వెళ్ళాను కానీ కోరుకోకుండా వచ్చేసానండి అంటుంటారు బాధపడుతూ. కోరుకున్నాను కానీ ఇంపార్టెంట్ ఒకటి కోరుకోవడం మర్చిపోయానండి, మళ్ళీ వెళ్తామా అంటే మళ్ళీ రానివ్వరే, మళ్ళీ టికెట్ తీసుకోవాలి. ఈ బాధలతో కొందరు అవస్థ పడుతూ ఉంటారు ఇక్కడ. కానీ నువ్వు ఆయన ముందు కోరుకోలేదని బాధపడకు. ఆయనకు అసలు నీ కోరుకోవడం కూడా చేత కాదు తెలుసా. నువ్వు ఆయన నమస్కరించంతే, నీకేం కావాలో ఆయన ఇవ్వలేడు. నువ్వు చెప్తే కానీ అర్థం కదా ఆయనకి. అందుకే అనభ్యర్థితానభ్యర్థాన్ కామాన్ అజస్రం వితరతి. ఏమి కోరుకోని వారికి కూడా ఏం కావాలని ఇస్తాడు. అంటే భక్తులు రెండు రకాలు ఉంటారు, సకామ భక్తులు, నిష్కామ భక్తులు. అంటే ఏదో కోరికతో భగవంతుని కోరే భక్తులు చాలామంది ఉంటారు. అలా పూజించే వాళ్ళు కోరికతోనే పూజిస్తారు, కోరికలు తీరాలనే పూజిస్తారు. కొంతమంది ఏ కోరిక లేకుండా భగవంతుని ఆరాధించేవాళ్ళు ఉంటారు. చాలా తక్కువ వీళ్ళ సంఖ్య. ఎందుకంటే మన భగవంతుడి ధ్యానం చేద్దాం కూర్చున్నట్టే ఏగల్లా ముసురుకుంటూ ఉంటాయి కోరికలు, అవునా లేదా? లోపల భగవంతుడి ధ్యానం పక్కకు పోతుంది. ధ్యానం చేస్తూ ఏం కోరుకుందామని ఆలోచించుతూనే అయిపోతుంది. మంత్రం లేదు, రూపం లేదు. కోరికలు ఏగల్లా ముసురుతాయి. పైగా కోరుకోకపోతే ఎవడేమో టెన్షను. కానీ ఆయన అనభ్యర్థితానపి, నువ్వేం కోరుకోకపోయినా నీకు కావాల్సింది భగవంతుడు ఇస్తాడు ఇక్కడ. అందుకే ఆయన ముందు నిలబడి ఏం కోరుకోని వాడు మాత్రమే ఆయన ఆస్వాదించగలడు. కోరుకుంటే నీకు ఆయనకి మధ్య కోరుకుందండి ఇక్కడ. మీరు ఒక మెత్తని పువ్వును పట్టుకోవాలంటే చేతి గుడ్డ పట్టుకుని ముట్టుకున్నారనుకోండి, పువ్వు తాలూకా మార్గం అని తెలియదు, ఆ స్పర్శలో ఉన్న ఆనందం మీకు తెలియదు. ఎందుకు? గుడ్డట్టుతుంది. అలాగే మనస్సుకు కోరికని గుడ్డ కట్టుకుని భగవంతుని పట్టుకుంటే భగవంతుడి మాధుర్యం తెలియదు. కోరికను గొడ్డే తగులుతుంటూ తెలుసుకోండి ఇక్కడ. అసలు భగవంతుడి మాధుర్యం తెలియాలంటే కోరిక అడ్డుకుంటుంది. అసలు అనభ్యర్థిత కాదండి, నా బ్రతుకు చాలా కావాలి కదా మరి అంటే కోరుకోవద్దని అనలేదుగా. నీ కోరిక తీరకూడదు అనలేదు. నిష్కామంగా దండం పెట్టి నీకేం కావాలో ఆయన ఇస్తాడు ఇక్కడ. నీ బ్రతుకు ఏం కావాలో ఆయన ఇవ్వగలడు. అందుకే ఏమి కోరని వారి కోరికలు కూడా తీర్చగలిగే కల్పవృక్షం అండి. ఆ కల్పవృక్షమా ఏది కోరితే అది మాత్రం ఇస్తుంది, రెండోది ఇవ్వదు. దాన్ని బట్టి నువ్వు లిస్ట్ రాసుకోవాలి, జాగ్రత్తగా కోరుకోవాలి. అక్కడికి వెళ్ళి వీడి దగ్గరికి ఏం అక్కర్లేదు, నిష్కామంగా ప్రార్థించు, నీకేం కావాలని ఇస్తాడు. అంటే ఆ కల్పవృక్షం కంటే ఇది ఎంత గొప్పదో ఒక్కొక్కటి పోల్చి చూపిస్తున్నాను. పైగా కల్పవృక్షం మహా అయితే వస్తువులను ఇస్తుంది, విషయాలను ఇస్తుంది, మోక్షాన్ని ఇవ్వదు. ఇంద్రాది లోకాలు మోక్షస్థానములు కావు కదా, మోక్షాన్ని ఇవ్వదు. కానీ ఈ కల్పవృక్షం ఏ కల్పవృక్షం ఇవ్వలేని మోక్షాన్ని కూడా ఇస్తుంది. మోక్షం అంటే ఏంటో కాదండి, పరమానంద సాంద్రాం గతించ, కేవల ఆనంద స్వరూపమే మోక్షం. ఆ మోక్షాన్ని కూడా ఇస్తున్నది. అలాంటిది నిరవధిక ఫలం, హద్దులేని ఫలాన్ని ఇస్తుందట. హద్దులేని ఫలం అంటే ఏమిటండి?
కొంచెం ఆలోచించడం, మరీ అలా వినేయాలని లేదు, ఆలోచించి వినొచ్చు, ఏకాగ్రంగా వినొచ్చు, ఆసక్తిగా వినొచ్చు, దీని మాధుర్యాన్ని అనుభవించవచ్చు. హద్దు లేని ఫలం అంటే ఏమిటి? మీరు సృష్టిలో ఏ ఫలం మీరు కోరుకోండి దానికి హద్దు ఉంది, ఒక లిమిటేషన్ ఉంది, ఒక ఎండ్ ఉంది. దానికి ఎండ్స్ అన్నిటికీ ఎండ్ ఉంది. మరి పేరు పెట్టాడు వాడు, ఎండ్స్ అన్నిటికీ ఎండ్ ఉంది. ఇక్కడ ప్రతి కోరికకి అంతుంది, ఎక్కడికో దగ్గర. నా ధనం కావాలి అంటావు, ధనం ఇస్తాడు. ఎంతకాలం? బ్రతుకున్నంతకాలం. బ్రతుకైనా కొంతకాలం కదా, హద్దుందా లేదా? ప్రతిదానికి హద్దు ఉందండి. నా మంచి భోజనం దొరికితే బాగుండు, తిను అని వేశారు, ఎంతసేపు తింటాం? ప్రతిదానికి హద్దు ఉంది. హద్దు లేని ఫలము అంటే, అనంత ఫలం అంటే కైవల్యమే. దాన్ని ఇవ్వగలిగిన కల్పవృక్షం ఇది అంటూ నారాయణ కల్పవృక్షంలా వర్ణించారు. ఇది చదివితే అనిపిస్తున్నది, ఇలాంటి శ్లోకం కానీ స్వామి దగ్గర చదివితే కల్పవృక్షంలా మనం అనుకున్నవని నెరవేరుస్తాడు. స్వామిని కల్పవృక్షంతో పోల్చిన శ్లోకం అంత గొప్పది. సముద్రంతో పోల్చాడు, కల్పవృక్షంతో పోల్చాడు. అది 2 శ్లోకములు అత్యంత ముఖ్యమని భావించడం చేత ఈ జీవుడు ఇక్కడ చెప్పడం జరిగింది. మరొక్కసారి శ్లోకం విందాం. చాలా శక్తివంతమైన శ్లోకం, అంటే పారాయణ చేసుకోవాలంటే టిక్ చేసుకోవచ్చు, అలాంటి శ్లోకం ఇక్కడ చెప్తున్నాం. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితానభ్యర్థ కామాన్ అజస్రం వితరతి పరమానంద సాంద్రాన్ గతించ ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫల పారిజాతో హరే త్వం క్షుద్రం తం చక్రవాటీ ద్రుమమభిలషతి వ్యర్థమధివ్రజోయం ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫల పారిజాతో హరే త్వం క్షుద్రం తం చక్రవాటీ ద్రుమం అభిలషితి వ్యర్థమధివ్రజోయం. అనవసరంగా ఆ ఇంద్రలోకంలో ఉన్న కల్పవృక్షం కోసం ఎందుకయ్యా తాపత్రయపడతారు? మా కృష్ణ కల్పవృక్షాన్ని ఆశ్రయించండి అని మనకు చెప్తున్నారు. ఇక్కడ చచ్చేకి దొరికే కల్పవృక్షం కంటే బ్రతుకున్నప్పుడే దొరుకుతున్న గొప్ప కల్పవృక్షం, పైగా ఆ కల్పవృక్షం కంటే గొప్ప కల్పవృక్షం. ఈ చెప్పడం లేని భావాలంటే, కర్మలు చేసే వాళ్ళకి, సకాలంగా కర్మలు చేసే వాళ్ళకి ఈలోక సుఖాలు పైలోక సుఖాలు వస్తాయి, మోక్షం రాదు. అది అనవసరంగా ఏవో కోరికలతో కర్మల్లో పడేందుకుంటారు. భక్తిని పట్టుకుని భగవంతుడిని ఆశ్రయించండి అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి భావం. కనుక భగవంతుడిని ఆశ్రయిస్తే ఆనంద స్వరూపుడు కనుక ఆనందాన్ని ఇస్తున్నాడు, అభీష్టములు ఇస్తున్నాడు. మీకు వస్తువు కావాలి, ఆనందం కావాలండి, ఆనందమే కావాలి కదా. కానీ మీరు ఏం చేస్తారంటే, మీరంటే మనం అందరమును ఫలానా వస్తువు వల్ల ఆనందం వస్తువుని వస్తువుని అడుగుతాం, ఆనందం అడగట్లేదు. వస్తువుని అడగకుండా ఆనందాన్ని అడగండి. ఆనందం అడిగితే ఆనందం మాత్రమే ఆయన, కేవలం ఆనందమే భగవంతుడు. తెలుసుకోండి, ఆనందాన్ని ఇచ్చే వస్తువు కాదు, ఆనందమే ఆయన. అది తెలుసుకోవాల్సింది. భగవంతుడు అంటే కేవలం ఆనంద స్వరూపుడు. వస్తువుతో ఉన్న ఆనందం వస్తువుకి లిమిట్ అయి ఉంటుంది, వస్తువుతో సంబంధం లేని ఆనందం అది. కానీ కేవలం ఆనందం, ఆనందం ఒక అనుభవ స్వరూపం, అది వస్తువు రూపం కాదు. నాకు మంచి స్వీట్ తింటే ఆనందం అండి అన్నాం, అక్కడ ఆనందం స్వీట్ ఉందని భావం ఉంది నీకు. అంటే ఆనందం వస్తువుకు పరిమితం అయిపోయినది నీ భావం. కానీ పరమాత్మ వస్తువుని ఆశ్రయించిన వాడు కాదు, కేవలం ఆనంద స్వరూపుడు. అటువంటి ఆనంద స్వరూపాన్ని ఆశ్రయించాలి అని చెప్తూ చివరి శ్లోకంలో, ఈ దశకంలో చెప్తున్నాడు, భగవంతుడికి ఉన్న 6 లక్షణాలు చెప్తున్నాడు. ఎవరికి? భగవంతునికి ఉన్న అని అర్థం. భగవంతుడు అంటేనే 6 ఐశ్వర్యములు కలవాడు అని అర్థం. భగం అంటే షడ్గుణైశ్వర్యములు, భగవాన్ అంటే షడ్గుణైశ్వర్య సంపన్న. 6 గుణములు ఉంటాయి భగవాన్ అని శబ్దం వాడాలండి. భగవాన్కి ఎన్నో అర్థములు ఉంటాయి, కానీ ఇక్కడ ఒక అర్థాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే భాగవతం కదా, చెప్పకుండానే భగవంతుడు అనే దాన్ని ఎలా చెప్తున్నాడో చూడండి ఇక్కడ. అది అందం, చెప్పకుండా చెప్పడమే గొప్ప విషయం. పరోక్ష ప్రియ దేవా అన్నట్టుగా అంత అందంగా చెప్తున్నాడు. ఐశ్వర్యము, వీరత్వము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 ఉంటేనే భగవాన్ అన్నారండి ఇక్కడ. షడ్గుణైశ్వర్య సంపన్న. మొట్టమొదటి చెప్తుంది ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ అని భగ శబ్దానికి అర్థం. ఈ 6 పరిపూర్ణంగా ఉండాలి, మళ్ళీ కొద్దిగా కాదు. నాకు ఉంటుందండి వైరాగ్యం, నేను భగవాన్ నేనా? నాకు ఐశ్వర్యం ఉందండి, భగవాన్ నేనా? అంటే అవి పరిపూర్ణంగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి. ఇక్కడ సమగ్రంగా ఎవరి దగ్గర ఉండో ఆయన ఇస్తే కాస్త ఉంటాయి, ఆయన దగ్గర సమగ్రంగా ఉంటాయి. మొట్టమొదటి చెప్తున్నది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే అర్థం ఏంటంటే సంపద అని కాదు, ఈశ్వరస్య భావం ఐశ్వర్యం అని అర్థం. ఇక్కడ ఈశ్వర భావం అంటే ప్రతిదీ తన పట్టులో ఉండాలి, తన కంట్రోల్లో ఉండాలి, తన అధీనంలో ఉండాలి, అది ఐశ్వర్యం. బోల్డ్ అంత డబ్బు ఉంది కానీ నేను ఖర్చు పెట్టుకోవడానికి లేదండి, వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలంటే అది ఐశ్వర్యం అంటారు. అక్కడ
నీ ధనవంతుడివే కానీ ఐశ్వర్యవంతుడివి కావు. సృష్టిలో ప్రతిదీ నీ ఆ కంట్రోల్లో ఉన్నప్పుడు అది ఐశ్వర్యం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మన ఐశ్వర్యవంతులమేనా? మన కంట్రోల్లో ఏముంది? కనుక అవన్నీ ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు, వాడే భగవానుడు. ఆయన ఐశ్వర్యం ఏమిటో ఇక్కడ చెప్పబోతున్నాడు. ఆయన తేజస్సు ఏమిటో చెప్తున్నాడు ఒక్కొక్కటి. ముందు ఐశ్వర్యం. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహిశ్చోపగీతం అంగాసంగా సదా శ్రీ అఖిల విదసి నక్వాపి తే సంగవార్త తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్ద ముఖ్యాశ్రయోసి భగవచ్చబ్ద ముఖ్యాశ్రయోసి. భగవ అనే శబ్దానికి నువ్వే తగిన వాడువు. ఆ శబ్దం నీ యందే ఆశ్రయించుకున్నదయ్యా, ఇంకెవరి దగ్గర చల్లదది. అది భగవాన్ అంటే నువ్వు మాత్రమే. మొదటిది ఐశ్వర్యం, ఈశ్వర భావం. ఈశ్వరం ఎక్కడ చెప్పబడుతుందంటే బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలను నువ్వు నియమించవు. నువ్వు నియమించినట్టే దేవతలంతా నడుస్తున్నారు. అంటే లోకాలు నియమించేవాళ్ళు దేవతలు, వాళ్ళు మనకే ఈశ్వరుడు. వాళ్ళని నియమించిన వాడు ఈయన. కనుక ఆయన ఐశ్వర్యం ఎంత గొప్పదో చూడండి. అదే ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం. బ్రహ్మలోకానికి బ్రహ్మ ఈశ్వరుడు, రుద్రలోకానికి రుద్రుడు ఈశ్వరుడు. అది ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరులందరూ నియమించిన వాడు నువ్వు. కనుక నీ ఐశ్వర్యం చాలా గొప్పది. ఇక రెండవది నీ వీర్యం. వీరత్వం ఎలాంటిదంటే విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం. సమస్త ప్రపంచాన్ని భయకంపితం చేసి ఓడించినటువంటి మహావీరులను నువ్వు ఓడించు. అది నీ వీరత్వం. ఓ రావణాసురుడు ఉన్నాడు, సర్వలోకాన్ని జయించాడు. గొప్పవారైన ఇంద్రాదేవతను కూడా ఓడించాడు. ఆయన ఎవరు ఓడించలేకపోయారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అలాంటి వాళ్ళే. వీళ్ళందరినీ దేవతలు కూడా ఓడించలేని వారిని ఓడించేవంటే నియమించిన వీరుడు ఎవరున్నాయా? నీ అంత పరాక్రమవంతుడు, నీ అంత వీరుడు మరొకడు లేడు. కానీ ఐశ్వర్యం నీది, వీరత్వం నీది. అందరిని మించిపోయి నీ దగ్గర ఉన్నాయి. రెండు గుణాలు అయిపోయాయి. ఇక మూడవ గుణం ఏంటంటే విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం. అద్భుతమైన వాడు చెప్పాడు. నీ కీర్తి చాలా గొప్పది. మూడవది కీర్తి అండి, యశస్సు. ఆ యశస్సు ఎంత గొప్పది అంటే వైరాగ్యవంతులు కూడా నీ కీర్తిని కీర్తిస్తారయ్యా అన్నాడు. అద్భుతమైన భావం అండి ఇక్కడ. సాధారణంగా వైరాగ్యవంతులు ఎవరిని పొగడరు. మనం ఎవరినైనా పొగడేమంటే అవసరం ఉంది, అందుకోసం అవసరం ఉంది కనుక పొగుడుతామండి. వాడి వల్ల అవసరం తీరదంటే పొగుడుతారు ఎవడైనా? వాడి వల్ల అవసరం ఉంటేనే పొగుడుతాం. మనం చేసే పొగడతలన్నీ అంతే. మన బొట్టికాలం అయితే దేవుళ్ళని కూడా అందుకే పొగుడుతాం, అవసరం ఉంది. కానీ నిస్పృహను పొగడాలి అంటే వైరాగ్యవంతులు పొగడేది. వైరాగ్యవంతులకి ఇదే అవసరం లేదు. అందుకు ఇంకొన్ని ఇంద్రుడిని చంద్రుడిని పొగడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎవరిని పొగడరు, ఎందుకంటే ఎవరి నుంచి వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఎవరి మీద ద్వేషమో లేదు కనుక నిందించరు. వాళ్ళు రెండూ చేయరు, స్తుతి చేయరు, నిందా చేయరు. మనం రెండుతోనే బ్రతుకు వెళ్ళమారుస్తుంటాం. కానీ అలాంటి వైరాగ్యవంతులు కూడా ఎవరిని స్తుతించరు, ఎవరిని నిందించరు. పరమ వైరాగ్యవంతులు కూడా నీ యొక్క కీర్తిని గానం చేస్తారయ్యా. అంటే నీ కీర్తి ఇంకెంత గొప్పదో ఇక్కడ. నిస్పృహను కూడా గానం చేసే కీర్తి. కీర్తి అంటే చేసిన మంచి పనుల వల్ల లభించేటటువంటి మంచి పేరుని కీర్తి అంటారు, అంతే కదండి. భగవాన్ని కీర్తి వేదాలయందు కూడా కీర్తింపబడుతున్నది ఆయనది. ఆయన మహిమ, ఆయన గుణములు, ఆయన లీలలు, ఆయన తత్వము, ఆహా అని అందరూ కీర్తిస్తున్నారు. ఋషులు, యోగులు, మహాత్ములు కూడా కీర్తిస్తున్నారు. అటువంటి కీర్తి ఆయనది. కనుక మూడవ గుణం కీర్తి. ఈ మూడు సంపూర్ణంగా చెప్తున్నారు, గమనించారో లేదు? ఐశ్వర్యము, వీర్యము, యశస్సు. ఇక నాలుగవది అంగా సంగా సదా శ్రీ. శ్రీ అంటే శోభ, కాంతి, కళ, లక్ష్మి ఇత్యాదులన్నీ చెప్తాం. లేదా సంపదలు, ఇవన్నీ చెప్పుకోండి. ఈ సంపదలు, ఈ కాంతి, శోభ, కళ అని ఏవైతే చెప్పబడతాయో వీటిని లక్ష్మి అంటారు. ఆ లక్ష్మి నీ ఒళ్ళో కూర్చుందయ్యా, నీవు శరీరంలో ఉందా తల్లి ఇక్కడ. అంగా సంగా, నీ అంగముతో సంగము కలిగి ఉన్నది. లక్ష్మీదేవి ఉంటే నీ పక్కన, లేకపోతే హృదయంలో. కనుక సర్వ కళలు, శోభలు, ఐశ్వర్యములు అంటే సంపదలన్నీ ఏ తల్లో ఆ తల్లి నీ శరీరంతో సంగము కలిగి ఉన్నది. కనుక నిన్ను మించిన సంపన్నుడు ఎవరయ్యా? శ్రీమంతుడు ఎవరు? అంగా సంగా సదా శ్రీ. ఇక ఏ గుణం మిగిలిందంటే ఇంతవరకు చెప్పిన దాంట్లో వైరాగ్యం, జ్ఞానము, వైరాగ్యం. తర్వాత చెప్తున్నా అఖిల విధసి, అఖిల విత్ అసి. అంటే నువ్వు సర్వజ్ఞుడివి, నీకు తెలియదు ఏమైనా ఉందా? సర్వకాల జ్ఞానము, సర్వదేశ జ్ఞానము, వీటి అతీతమైన జ్ఞానము. జ్ఞానమే నీ స్వరూపం, అంతే కదా. మనం ఒక ప్రాంతాన్ని చూస్తాం, ఒక కాలాన్ని చూస్తాం, దీన్ని మించి మనం చూడలేం, అవునా లేదా? అనంత కాల జ్ఞానం మనకు లేదు, అనంత దేశ జ్ఞానం లేదు, అనంత భూత జ్ఞానం లేదు.
కానీ సర్వకాలాల్లో, సర్వదేశాల్లో, సర్వభూతములు ఎందున్న భగవానుడు వాటికి అతీతమైన వాడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే పరమాత్మ తప్ప ఇంకెవరికి వాడకూడదండి. సర్వం తెలిసిన వాడు. అది నీ పేరే సర్వజ్ఞుడు కనుక జ్ఞానం నీదయ్యా అన్నాడు. ఇక వైరాగ్యం, నిన్ను మించిన వైరాగ్యం ఎవరికి ఉంటుందయ్యా? సృష్టిలో ఎవరు ఏది చేసినా దాంతో అటాచ్మెంట్ ఉంటుంది. నీకు దేనితోనే అటాచ్మెంట్ లేదు. ఎంత ప్రపంచం చేస్తావు కానీ నాదనే మమకారం దాని మీద లేదు. కనుకే తర్వాత మాట అంటున్నారు, నా క్వాపితే సంఘవార్త, దేనితోనో నీకు సంపర్కము అనురాగము ఉన్నట్లు వార్త కూడా లేదయ్యా అన్నాడు. ఇక్కడ భగవంతుడికి దేనితో అటాచ్మెంట్ లేదు. ఎంత చేస్తాడు దేనికి అంటాడండి. అది గొప్ప విషయం. చిన్న పని చేస్తే ఒక్క పనికి 1000 అంటుకోవడాలు పెట్టుకుంటాం మనం. ఎంత చేస్తాడు ఏం పట్టించుకోండి. దేనికి అంటని వాడు వైరాగ్యవంతుడు. అనగా వైరాగ్యం పరిపూర్ణంగా ఆయన వద్ద ఉంది, జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నది, శ్రీ పరిపూర్ణముగా ఉన్నది, యశస్సు పరిపూర్ణముగా ఉన్నది, వీర్యము పరిపూర్ణముగా ఉన్నది, ఐశ్వర్యం పరిపూర్ణంగా ఉన్నది. ఈ 6 గుణములు నీ యందు పరిపూర్ణంగా ఉన్నాయి కనుక ఓ గురువాయు పురాధీశ మురహర. మురహర అంటే విష్ణువు పేరే మురారి, కానీ కృష్ణ అవతారంలో జరిగింది మురాసుర సంహారం. కనుక ఎంత నారాయణుడు అని ఇక్కడ కృష్ణుడేనండి. ఇక్కడ అంటే ఆయన కృష్ణ రూపంగా ప్రకాశిస్తున్నాడు ఆ నారాయణుడు. పైగా భాగవతం కృష్ణ కథ చాలామందికి తెలిసిన విషయమే కదా. రామాయణానికి రామాయణం ఉంది, కృష్ణాయనం పుస్తకం లేదు, రామాయణం మాత్రం ఉంది. కానీ కృష్ణ కథ చెప్పాలంటే ఏది మనకు ఆధారం? భాగవతం. కానీ రామాయణంలో మొదటి నుంచి చివరి వరకు రామకథే. కానీ కృష్ణ మన భాగవతంలో మాత్రం దశమస్కందం వరకు రాదు. మరి ఎలా చెప్తారండి? ఎన్నో అవతారాలు మొదటి నుంచి వర్ణించారు, చివరికి కృష్ణుడు చెప్పాడు అంతే అంటే పిచ్చిన ఆయన. భాగవతం అంతా కృష్ణుడి గురించే చెప్తోంది. కృష్ణస్థు భగవాన్ స్వయం అన్నాడు వ్యాసుడు వారు. కృష్ణస్థు భగవాన్ స్వయం అన్నాక భగవాన్ గురించి చెప్పేది కృష్ణుడి గురించే కావాలి కదా. భాగవతం అంటే భగవంతునిది, భగవంతుడు అంటే కృష్ణుడు సంపూర్ణముగా అని చెప్పాడు. మరి మిగిలిన అవతారాలను ఎందుకు వర్ణించడమండి? ఏకంగా కృష్ణావతారంతో ప్రారంభించవచ్చు కదా అంటే అదొక టెక్నిక్ అండి. ఆ టెక్నిక్ నేను ఇప్పుడు చెప్పను, కృష్ణావతారం వచ్చినప్పుడు చెప్తాను. ఇలాగైనా ఆసక్తి పెరుగుతుందేమో చూద్దామని అప్పుడు తెలుసుకుందాం ఎందుకు ఆ టెక్నిక్. ఆ టెక్నిక్ పాటించాడు. కానీ కృష్ణగా దశమస్కందంలో చెప్పిన మొట్టమొదటి నుంచి తొంగి చూస్తుంటాడు. ప్రథమ స్కందం నుంచి మీరు జాగ్రత్తగా చదివితే భీష్ముడు కృష్ణుడితో మాట్లాడడం, కృష్ణస్థుతి చేయడం, కుంతీదేవి మాట్లాడడం అలా మధ్య మధ్యలో వస్తాయి. అలా సప్తమ స్కందంలో చెప్పేది ప్రహ్లాద చరిత్ర అయినా కృష్ణుడు శిశుపాలుని సంహరించిన తర్వాత ధర్మరాజు ప్రశ్నిస్తే నారదుడు చెప్పినట్టు రాశాడు. అక్కడ మధ్య మధ్యలో తొంగి చూస్తుంటాడు ఆయన. అక్కడ దశమ స్కందం వచ్చిన ఫుల్ ఆయన మొత్తం ఇది ఒక పద్ధతిగా రాశాడు వ్యాసుడు. ఆయన హృదయం ఏంటో తర్వాత తెలుసుకుందాం. ఆయన హృదయానికి తగ్గట్టు ఈయన రాశాడు. కానీ వ్యాసుడికి ఈయనకి దృష్టంతో కృష్ణుడి మీదే. ఆ నారాయణ యొక్క పరిపూర్ణ రూపమైన కృష్ణుడే. అదే గురువాయూరు కృష్ణ అని అంటారు. గురువాయూరు కృష్ణమూర్తి. మరి కృష్ణమూర్తి అప్పుడు శంఖచక్ర గదాపద్మాన్ని ధరించి ఎందుకు కనబడ్డాడండి అని ప్రశ్న రావచ్చు. కృష్ణుడు అలాగే వచ్చాడు. భాగవతం జాగ్రత్తగా చదివితే కృష్ణుడు వచ్చినప్పుడు పుట్టినప్పుడు శంఖచక్ర గదాపద్మాలతోనే వచ్చాడు. ఆయన పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖ చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు, సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయే నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు అనవై వర్ణించాడు. దీని వ్యాసుడు సుగుడు చెప్పినటువంటి అంశము తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం కళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం అంటూ ఆ కనబడ్డ కృష్ణుడు ఆ దేవకి వసుదేవులకు పుత్రుడుగా కలిగినప్పుడు ఎలా ఉంటే తమ అద్భుతం బాలకం పిల్లాడి రూపంలో కనబడ్డాడు. కానీ ఆ చిన్న పిల్లాడు కూడా చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించి పీతాంబరధాయి కిరీటము ధరించి లక్ష్మీ వక్షస్థలాలు వీడి కనిపించాడు. శ్రియాజుష్టం అద్భుత విగ్రహం అని వర్ణిస్తాడు ఇక్కడ. ఆ స్వరూపం ఏదండి? వసుదేవుడు నిత్యం పూజించుకున్న విష్ణు రూపంతోనే కనబడ్డాడు ఆయన ఇక్కడ. ఆ రూపమే మనకు కనబడుతున్నది ఇక్కడ గురువాయూరులో. అందుకే ఏ రూపంతో దేవకి వసుదేవులకి సాక్షాత్కరించాడో ఆ రూపాన్ని అక్కడ ఉపసంహరించుకుని మళ్ళీ బాలుడైపోయాడు. కానీ ఆ రూపం యథాతథంగా గురువాయూరు పట్టణంలో మనకు కనబడుతున్నది. అందుకని బాల విష్ణువుగా కనబడుతున్న కృష్ణుడే, కృష్ణుని అసలు స్వరూపం అది ఇక్కడ. ఆ స్వరూపం అది మురహర అని చెప్పడంలో ఆయన నారాయణుడు కృష్ణుడు ఏకస్వరూపంగా చూపిస్తున్నాడు. 2వ దశకంలోకి ప్రవేశిస్తున్నాం. దీని పేరు భగవత్ సౌందర్యం. ఇందాక చెప్పారు కదా, ఆ రూప సౌందర్యం, ఆ రూప మాధుర్యాన్ని ఆస్వాదించారు భక్తులైన వాడు. రూపమాధురి ఆస్వాదన ఇక్కడ. ఆ రూపమాధురి ఆస్వాదిస్తున్నప్పుడు ఆయన అందమంతా వర్ణిస్తున్నాడు ఈ శ్లోకాల్లో. దీన్ని బట్టి ఇది వర్ణన అనుకోవద్దు, ధ్యానం అనుకుందాం.
ఆయన శిరస్సు నుంచి పాదం వరకు వర్ణన ఇందులో కనబడుతుంది. అక్కడ విశేషం అది మన శిరస్సుతో ప్రారంభించి పాదాల వరకు వర్ణన గోచరిస్తున్నది ఈ స్వరూపం. ఎందుకంటే చిట్ట చివరిగా పాదాల్లో లీనమైపోవాలి. ప్రతిరోజు మనకి భగవంతుడు కనబడాలండి. ఇక్కడ ఈ 6 రోజులు అదే దీక్ష. మనకి సాక్షాత్కారం అంటాం కదా, దీన్ని భగవంతుడు సాక్షాత్కరించటం. నేరుగా కనబడాలి. శ్రద్ధగా వింటే నేరుగా కనబడతాడు. ఇక్కడ శ్రద్ధగా వింటే నేరుగా కనబడతాడు. వర్ణనంతా చేస్తున్నాడు. ఇంతవరకు భగవంతుడు అంటే ఏంటో చెప్పాడు, ఆయన ఇప్పుడు కనబడుతున్నాడు. ఇప్పుడు చెప్పింది మర్చిపోకుండా రూపాన్ని చూడాలి. లేకపోతే ఎవరో అందగాడు అలంకారం చేసుకుని వచ్చాడు కూడా తప్పు. ఆ పరిపూర్ణమైన ఆనంద తత్వం రూపం ధరించి వస్తుందండి మన కోసం. ఇక్కడ బెల్లం ముద్ద పెట్టుకుని దాంతో బొమ్మ చేసేట, ఆ బొమ్మ నిండా ఉన్నది బెల్లమే. అలా పరిపూర్ణ ఆనంద తత్వము అద్భుతమైన రూప స్వీకారం చేసి వస్తుంది. ఇంకా ఆస్వాదించడం మన వంతు. అంటే మన గురువాయూరప్ప క్షేత్రానికి వెళ్ళి గర్భగుడిలో విష్ణువుని చూసేస్తున్నాం. మీరు బహుశా వెళ్ళినా చూడలేరేమో, ఇక్కడ చూడొచ్చు. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫలాంతరం కారుణ్యాకుల నేత్రమాద్రహసితోల్లాసం సునాసాపుటం గండోజ్జన్మకరాభకుండలయుగం కంఠోజ్వల కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహార పటల శ్రీవత్సదిప్రం భజే కేయూరాంగద కంకణోత్తమ మహా రత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహం కాంచిత్ కాంచన కాంచిలాంఛితల సత్పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజద్యుతిపదా మూర్తిం తవార్తిచ్ఛిదం. ఈ 2 శ్లోకాల్లో స్వామి మూర్తి మొత్తం ఉందండి. పదాలు ఎంత మధురంగా ప్రయోగిస్తున్నాడు ఇక్కడ ఒక్కొక్కటి కూడా. సూర్యస్పర్ధి కిరీటం, ముందు కిరీటంతో మొదలుపెట్టాడు. అది సూర్యస్పర్ధి, సూర్యుడితో పోటీ పడుతున్నట్టుంది ఆ కిరీటం. అదే మింటి పొడవైనట్టి మించు కిరీటం అది అంటాడు హనుమాచార్యులు వారు. అది సూర్యస్పర్ధి, ఆ సూర్యమండలంతో పోటీ పడుతుంది. అలాంటి బంగారు కాంతులతో మెరిసిపోతున్నటువంటి కిరీటము. దాని తర్వాత ఊర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలస్థలం, కిరీటం క్రింద భాగంలో చక్కని నుదురు, ఆ నుదురు మీద ఊర్ధ్వపుండ్రములు భాసిస్తూ ఉన్నాయి. తర్వాత నేత్రములు, ఆ నేత్రములు ఎలా ఉన్నాయంటే కారుణ్యాకుల నేత్రం, దయ తొడికిసలాడుతున్న చూపులతో ఉన్న విశాలమైన నేత్రములతో ప్రకాశిస్తున్నాడు పుండరీకాక్షం. ఆర్ద్ర హసితోల్లాసం, చిరునవ్వు నవ్వుతున్న పెదాలతో ఉన్నాడు. భగవంతుడు చిరునవ్వుకి అర్థం మనం నిన్ననే చెప్పుకున్నాం. భగవంతుడు మనకు పట్ల సుముఖంగా ఉన్నాడనే భావమే చిరునవ్వు. అందుకే ఎప్పుడు భగవంతుడిని ధ్యానించిన చిరునవ్వు నవ్వుతున్నట్టే ధ్యానించాలి. అతను కోపంగా చూసినట్టు ధ్యానించకూడదు. ఇక్కడ ఎప్పుడు ఎవరైనా మన వైపు చూసి ఒక నవ్వు నవ్వారు అనుకోండి, వాళ్ళు మన పట్ల ఫేవర్గా ఉన్నారని అర్థం. వాళ్ళు మొహం ముడిచుకెళ్ళిపోతే ఏమైందో అనుకుంటాం మనం. నవ్వు మన పట్ల వాళ్ళు సుముఖంగా ఉన్నారని భావాన్ని చూపిస్తుంది. అలా భగవంతుడు చిరునవ్వును ధ్యానించాలని చెప్పారు. ముందు కిరీటము, పాల భాగము, 2 నేత్రములు, తర్వాత చిరునవ్వు. ముందు చూపు నవ్వే వర్ణించారు చూడండి. ఎందుకంటే ఆ 2 ఎక్స్ప్రెషన్స్, భావం చెప్పడానికి 2 చూపులు పెదాలు స్థానాలు కదా. అందుకే తన కళ్ళతో దయతో చూస్తున్నాడు. ఆ దయను చెప్తున్న నవ్వుతో చూస్తున్నాడు. ఇక్కడ అదే పెదవులు ఎందుకు చిరునవ్వు ప్రకాశిస్తున్నది. సునాసాపుటం, అందమైన నాసిక భాషిస్తున్నది. దాని తర్వాత 2 చెవులకి కూడాను మకర కుండలాలు పెట్టుకున్నాడు. అంటే మొసలి ఆకారంలో ఉన్నటువంటి కుండలమును ధరించున్నాడు. అవి ఎంత అందంగా ఉన్నాయంటే వాటి కాంతి చెక్కిళ్లలో ప్రతిఫలిస్తుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అని అర్థం. ఆ 2 కుండలముల కాంతి బుగ్గల్లో ప్రతిఫలిస్తుందిట. అంటే ఆ బుగ్గలు ఎంత నునుపుగా ఉన్నాయో ఊహించుకోవాలి. ఏకకాలంలో చెవుల్ని వర్ణించారు, బుగ్గలు వర్ణించారు. అందమైన కిరీటము, ఊర్ధ్వపుండ్రములతో భాషించే విశాలమైన నుదురు, చక్కని నేత్రాల్లో దయ్యలు తొలగిసలాడుతున్నది, చిరునవ్వు నవ్వుతున్నాడు, చక్కని నాసిక భాషిస్తున్నది, చెక్కిళ్ళు నునుపుగా ఉన్నాయి, వాటిలో చెవులు ఎందున్న మకర కుండలముల కాంతి ప్రకాశిస్తున్నది. కంఠోజ్వల కౌస్తుభం, కంఠంలో అనేక ఆభరణలు ఉంటూ కౌస్తుభరత్వం అందులోంచి వేలాడుతూ ఉన్నది. త్వద్రూపం వనమాల్య హారపటల శ్రీవత్సదిప్రం భజే, శ్రీవత్స లాంఛనము వక్షస్థలంలో ప్రకాశిస్తున్నది. అదేవిధంగా వనమాల పాదముల వరకు ప్రకాశిస్తా కంఠము నుంచి వేలాడుతుంది. దీనితో పాటు హారపటలి, అనేక హారాలు ఉన్నాయి స్వామివారి వద్ద. దానికి తోడ చేతులు 4 చేతులకి సర్వాభరణములు ఉన్నాయి. భుజాల దగ్గర పెట్టేవి కేయూరములు, ఆ తర్వాత అంగదములు క్రింది భాగానికి వచ్చేటప్పటికి, తర్వాత కంకణములు, వేళ్లకు ఉంగరాలు, ఇలాంటివి 4 చేతులు.
అవన్నీ వర్ణించారు చూడండి. కేయూరాంగద కంకణోత్తమ మహా రత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత. కేయూరం మొదలుకొని ఉంగరాల వరకు ఎక్కడ ఏ అలంకారాలు ఉండాలో అలంకారం అంటూ పుష్టి కలిగిన 4 చేతులు. ఆ 4 చేతుల్లో గదా శంఖ అరి పంకేరుహం. గద, శంఖము, చక్రము, పద్మము. శంఖ చక్ర గదా పద్మములు ధరించి ఉన్న రూపము. కాంచిత్ కాంచన కాంచి లాంఛిత. ఆ పదాల్లో ఉన్న సౌందర్యం ఇదండి. అది నోరారవి చదువుకున్న జబ్బులు పోతాయండి. అది పిల్లల చేత టింకిల్ టింకిల్ అనిపించకుండా ఇలాంటి శ్లోకాలు కానీ మీరు చదివిస్తే వాళ్ళు శారీరక మానసిక జబ్బులన్నీ పోతాయి గ్యారంటీ. ఈ మధ్య రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, సంస్కృత భాష మాట్లాడినా సంస్కృతం ఎక్కువ చదువుతూ ఉన్న సౌండ్గా అంటూ ఉన్న రోగాలు పోతే ఆయుష్ పెరుగుతుందని రీసెర్చ్లో బయటపడింది. ఈ రీసెర్చ్లన్నీ చేస్తుంటే ఒకప్పుడు సత్యాలు బయటపడుతుంటాయి. తెలుసుకోండి, సంస్కృతం అంత గొప్పది. అది పిల్లల చేతికి చదివించండి. పెద్దయ్యకు నోళ్ళు తిరగలేదు మొదటి సమస్యలు వస్తాయి. ముందే చదివించండి. వింటూ ఉంటేనంత హాయిగా ఉన్నదండి. నోరారా కవిత్వం ఒక అందమంతా నారాయణీయంలో కనబడుతుంది. కాంచిత్ కాంచన కాంచి లాంఛితల సత్ పీతాంబరాలంబినీం ఆలంబే. అద్భుతమైన పీతాంబరం అది. బంగారు కాంతులుతున్న పట్టు పీతాంబరం దాల్చాడు. ఆ పట్టు పీతాంబరం అంచుల చివరిలో అందమైన 2 పాదములు కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే కిరీటం నుంచి పాదముల వరకు అది విమలాంబుజ జ్యుతి పదాం. నిర్మలమైన పద్మముల వలె ప్రకాశిస్తున్న 2 పాదములు. ఈ శిరస్సు నుంచి పాదముల వరకు ఉన్న నీ మూర్తి ఆర్తిచ్చిదం. మా ఆర్తులన్నీ పోగొడుతుంది. ఆర్తి అంటే పీడ, బాధ. ఈ పీడల్ని బాధల్ని పోగొట్టేదే నీ మూర్తి. ఆర్తిని పోగొట్టేదే భగవన్మూర్తి. ఇది తెలుసుకోవాల్సింది. అది మూర్తి ధ్యానం చేసిన, మూర్తిని ఉపాసించిన, మూర్తిని ఆరాధించిన, మూర్తిని ఆశ్రయించిన మన రోగాలన్నీ పోతున్నాయి. ఆర్తులు పోతాయి, అన్ని బాధలు పోతాయి. అన్ని బాధలు పోవడమే మోక్షం. కనుక 2 శ్లోకముల యందు పరిపూర్ణంగా కిరీటం మొదలుకొని పాదముల వరకు భగవత్ సౌందర్యాన్ని చూపించారు. ఈ సౌందర్యం ఎంత గొప్పది అంటే, ముల్లోకాల్లో పూజింపదగిన వాటన్నిటికంటే పూజింపదగినది ఇదే. ఈ సౌందర్యం గొప్పతనం చూపిస్తున్నారు చూడండి. యత్రైలోక్య మహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్య ధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం తద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం. ఆ సౌందర్యానికి 6 లక్షణాలు చెప్తున్నారు. ఇది కూడా భగవన్ శబ్దానికి తగ్గట్టే. ఒకటి, ముల్లోకాల్లో పూజించదగ్గ అందం ఇది. ఎందుకంటే అందాలు ఉండొచ్చు కానీ పూజించదగ్గ అందం ఎక్కడుంటుందండి? నీకంటే పూజించదగ్గ స్వరూపం మరొకట్లేదు. అందుకే ముల్లోకాల్లో మహీయతే అంటే పూజింపదగిన రూపం. సమ్మోహనం మోహనాత్. ఎన్నో మోహింపజేసే ఉంటాయి కానీ నీ సౌందర్యం మోహింపజేసినట్లుగా ఇది మోహింపజేయలేదు. అది మోహింపజేసే వాటిలో గొప్పది నీది. కాంతిని ప్రసరింపజేసే రూపాల్లో ఇంతకంటే గొప్ప రూపం మరొకట్లేదు. కానీ కాంతి నిధానం అంటే ఒకవైపు చెప్తున్నది పూజించే అర్హత, రెండవది మోహనత్వం, మూడవది కాంతి, నాలుగవది మాధుర్యం. మాధుర్యం అంటే చూస్తున్న కొద్దీ చూడాలనిపించడం మాధుర్యం, వింటున్న కొద్దీ వినాలనిపించడం మాధుర్యం. మాధుర్య శబ్దానికి అదే అర్థం. ఆనంద ఆస్వాదనే మాధుర్యం. స్వామి రూపం చూస్తే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అది మాధుర్యంలో దాన్ని మించింది లేదు. అలాగే సౌందర్యం, ఎవరు చూసినా ఆకర్షించే లక్షణం పేరు సౌందర్యం అనాలండి. కానీ ఒకరికి సౌందర్యం ఇంకొకరికి కాదు. కానీ భగవత్ సౌందర్యం అలాంటిది కాదు. ఎవడు చూసినా ఆకర్షితులవుతాడు. అదే సౌందర్యంలో దీన్ని మించింది లేదు, ఆశ్చర్యాల్లో దీన్ని మించింది లేదు అన్నాడు చివరికి. ఆశ్చర్యాల్లోకెల్లా ఆశ్చర్యమైనది ఆ రూపము. ఇలా 6 లక్షణాలు కలిగింది నీ రూపమయ్యా. అయితే ఈ రూపాన్ని వలచి పట్టుకున్నది ఎవరు? లక్ష్మీదేవి. మాకు అర్థమైంది. ఆ కారణం చేతనే ఎవరు పిలిచినా వాడు ఎక్కువసేపు రాదు, కాసేపు ఉండి వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన్ని వదలలేక మనం గట్టిగా ఏడిస్తే మన ఇంటికి వస్తుంది, కాసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. అందుకే మా అమ్మకు అనవసరంగా ఒక చెడ్డ పేరు వచ్చింది అయ్యా అన్నాడు. ఏమనంటే ప్రేమస్థైర్యమయా దదా అచాపలబల చాపల్య వార్తోదభూత్. మీరు ఎల్లుండి వరలక్ష్మి వ్రతం చేస్తారు. అది ఒక వరలక్ష్మి నాడు కాబట్టి రోజు చదువుకోవాలి. అది ఇక్కడ వరలక్ష్మి వ్రతం నాడే లక్ష్మీ పూజ చేయాలని లేదు, ప్రతిరోజు ప్రతి స్త్రీ చేయాల్సింది. అది మానేసి మీరు సహస్రనామాలు హోమాలు ఏ అక్కర్లేదు. లక్ష్మీ అష్టోత్తర శతనామం చదువుకోండి. దాని ముందు లక్ష్మీ పూజ చేసుకోండి. అంగ పూజ చేస్తారు. చంచలాయ నమః, పాదవ పూజ, చపలాయ నమః, అజాన్ని పూజ ఏమి గుర్తుందా? సంస్కృతం తెలియకపోతే ఏమో కానీ తెలిస్తే మాత్రం అందులో చంచల చపల అంటే ఏమో లేదు. స్థిరంగా ఉండని తల్లి అని అర్థం. ఒక చోట స్థిరంగా ఉండని తల్లి నీకు నమస్కారం.
అయితే ఎందుకు మా అమ్మకి చపల అని పేరు వచ్చింది? అమ్మ కదా జగన్మాత అలా అనొచ్చా అంటే, ఆవిడ స్థిరంగా ఉండేది విష్ణువు దగ్గరికి, ఎక్కడ ఉండేది ఆవిడ. అయితే మనందరికి విష్ణువు గురించి తెలియదు, ఐశ్వర్యం గురించి అందరికీ కోరిక. అది రావాలని అందరూ అడుగుతారు, దానికి తగ్గ పుణ్యాలు చేసుకుంటారు సంపద కోసం. భగవంతుడు కావాలని ఎంతమంది చేస్తారండి మంచి పనులు? సంపదలు కావాలనే చేస్తారు. వీడు మంచి పని చేసేది కనుక వాడి కోసం ఆ తల్లి వస్తుంది. కానీ ఆవిడ విష్ణువుని వదలలేదు కదా, అది వాడికి కావాల్సిన అలా ఇస్తున్నట్టు ఇచ్చి వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ పిలుస్తూ ఉంటారు ఇక్కడ. అది తెలివైన వాడు ఏం చేస్తాడు అంటే, లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మి ఎవరి దగ్గర స్థిరంగా ఉంటుందో వాళ్ళు పెట్టుకుంటాడు. లక్ష్మి ఎవరి దగ్గర స్థిరంగా ఉంటుంది? నారాయణుడి దగ్గర. ఎందుకంటే ఎంత అందమైన రూపం ఎక్కడుందండి? అది పూజింపబడే రూపం, అది కాంతిమయ రూపం, అది సమ్మోహన రూపం, అది మాధుర్య రూపం, అది సౌందర్య రూపం, అది ఆశ్చర్య రూపం. స్వామి సౌందర్యానుకున్న 6 లక్షణాలు ఎంత అందంగా వర్ణిస్తున్నాడు. ఇది భగవత్ సౌందర్యం. అయితే భక్తి అనే ధాతువు లేకపోతే విషయాలు ఆనందం కలిగించండి. వ్రతాలు చేస్తాం, పూజలు చేస్తాం, ఏదో పుణ్యం వస్తుంది, అలా కాదు. ఆయన్ని ఆస్వాదించడం తెలియాలండి. ఆ భక్తి అంత తేలిగ్గా రాదు. ఎన్నో కోట్ల పుణ్యాలు చేస్తే కానీ, ఎన్నో జన్మల పుణ్యాలు ఉంటే కానీ రాదు. ఆ రూపం అంత గొప్పది. అని లక్ష్మీదేవి ఆయన విడిచిపెట్టకుండా ఉంది. ఇక్కడ విడిచిపెట్టకుండా ఉంది కనుకనే ఎక్కడ స్థిరంగా ఉండట్లేదు ఆవిడ. అది నీ వల్ల మా అమ్మకు అనవసరంగా చెడ్డ పేరు వచ్చింది నాయన అన్నాడు ఇక్కడ. అది నీ దగ్గర స్థిరంగా ఉంటుంది. ఈ వార్త ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు విష్ణువుని పూజిస్తాడు, లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చక్కని మాట చెప్పాడు. ఇలాంటి ఈ స్వరూపం ధ్యానం చేస్తూ ఉంటే ఆ స్వరూపంలోంచి ఆనందం అనే అమృతం పొంగుకొస్తుంటుంది. ఎవడు ధ్యానిస్తున్నా హృదయం నిండా ఆనందం నిండిపోతుంది అమృతంతో. పైగా అలా అమృతంతో నిండిపోయినప్పుడు నీ రూపం ఏమైంది? ఒక రసాయనమైంది. పరచిత్ రసాయనమయం. ఎంత అందమైన మాట వేస్తారు, పరచిత్ రసాయనం. రసాయనం అంటే అర్థం తెలుసా? రామ రసాయన తుమరే పాస సదారోహో రఘుపతికే దాస. రసాయనం అంటే రసాయనం అనేది ఆయుర్వేదంలో ఒక ప్రక్రియ అండి. ఇక్కడ రసాయనం అది ఎలా చేస్తారంటే రకరకాల, నేను మొత్తం మెడికల్ వివరాలు ఇవ్వను కానీ రకరకాల ఔషధాలు వీటితో చేసి దాని ప్రక్రియ ఉంది. అది చేసి భూగర్భంలో పెడతారు కొంతకాలం పాటు. ఆ రసాయనం కానీ పుచ్చుకుంటే వాడి శరీరానికి యవ్వనం చాలా కాలం ఉంటుందట, శారీరక పుష్టి ఉంటుంది, తృప్తిగా ఉంటాడు. అదేదో చెప్పండి బాబు అని అడగచ్చు కూడా ఎవరైనా. కానీ అది ఆయుర్వేదంలో మహాప్రక్రియ. పూర్వం అది కొద్దిమందికి తెలుసు, కొద్దిమంది కోసమే చేసేవారట. అందరికీ అన్ని అందుబాటులో తేకూడదు. దుర్మార్గుడికి కానీ రసాయనం ఇస్తూ కొన్ని ప్రమాదాలు ఉంటాయి, రాక్షసులకు వరాలు ఇచ్చినట్లు. అదే రసాయనం ఒక ప్రక్రియ. పైగా ఈ రసాయనం ఎలాంటిది అంటే అదేమో కొంతకాలం ఆయుష్ పెంచవచ్చు, యవ్వనం పెంచవచ్చు. ఈ రసాయనం మళ్ళీ పుట్టుక, చావు మొదలైనవి లేని పరమానందాన్ని ఇస్తుంది కనుక ఈ ఆనందం ఈ రసాయనం ఇంకా గొప్పది. ఏమిటా రసాయనం? భగవద్ రసాయనం. రసమునకు అయనం, రసానికి స్థానం, అది రసానికి ఆశ్రయం, అది సర్వరసము దానిలో ఉందండి. ఇక్కడ బెల్లంలో తీపున్నట్టు పరమాత్మలో ఆనందం ఉంది, అదే రసం. రసం అంటే ఆయనే, రసో వైసాహ, ఆనంద స్వరూపుడు. అందుకే ఆ ఆనందం ఎలాంటిది? చిత్రరసం. ఒక జడ వస్తువుని ఆశ్రయించి తమస్సులోకి వెళ్ళి ఆనందం అంటారు, అది జడం. చిద్రసం అంటే కేవల చైతన్య జ్ఞానస్వరూపమైన రసం. అది సర్వోత్కృష్టం కనుక పర చిత్ రసాయనం, అది నీ యొక్క రూపం. అలాంటి రూపాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆ పరచిత్ రసాయనాన్ని ఆస్వాదిస్తున్న భక్తుడి చేతోహరం, వాడికి మనస్సును హరించేస్తాం. చేతోహరం మనోహరమైనటువంటి రూపం. ఆ రూపం ధ్యానిస్తున్న కొద్దీ బుద్ధికి మరింత ప్రేరణ వస్తుందని. కొన్ని రసాయనాలు సేవిస్తే బుద్ధికి ప్రొవోక్ అవుతుంది, మరింత యాక్టివ్గా ఉంటాం. కొన్ని రసాయనాలు సేవిస్తే బుద్ధి మత్తులో గడిపోతుంది. కానీ భగవత్ రూప రసాయన ఆస్వాదం చేస్తే సజ్జ ప్రేరయతే మతి మదయతే రోమంచయత్యంగకం వ్యాసించత్యపి శీత బాష్ప విసరై ఆనంద మూర్ఛోద్భవై. కొన్ని రసాయనాలు సేవించినప్పుడు శరీరంలో కెమికల్ రియాక్షన్ కనబడుతుంది. వెంటనే శరీరంలో రంగు మారడం, తోలడం, లేదా ఏవో ఓవర్ యాక్టివ్ అయిపోవడం, ఇలాంటివన్నీ గోచరిస్తాయి. కానీ కృష్ణ రూపరసాయన పానం చేస్తే శరీరంలో ఏ లక్షణాలు కనబడుతున్నాయో చెప్తున్నాడు. సజ్జ ప్రేరయతే, వాడి బుద్ధికి మంచి ప్రేరణ వస్తుంది, మంచి స్ఫురణ వస్తుంది వాడి బుద్ధికి. మతి మదయతే, అంతేకాదు ఒక పారవస్య భావం వస్తుంది. రెండవది పారవస్యం. మూడవది రోమంచయత్యంగకం, ఒళ్ళంతా పులకించిపోతుంది. ఇక్కడ అచ్చం కెమికల్ రియాక్షన్ లాగా చూడండి. భగవత్ రూపధ్యానం చేయగానే బుద్ధికి మంచి ప్రేరణ రావడం, మనస్సు పారవశ్యాన్ని పొందడం, ఒళ్ళంతా పులకించిపోవడం, కనుల నుంచి ఆనందాశ్రులు రావడం. ఒక మందు పుచ్చుకున్నా ఏం చేసిన ఇలాంటి రియాక్షన్స్ కనబడచ్చు. కానీ భగవత్ రూపధ్యానం చేస్తే కలిగేది ఇలా ఉంటుంది. అది భక్తులు నీ రూపాన్ని ధ్యానించిన వెంటనే ఒళ్ళు పులకించిపోతుంది,
కనుల బొటబొట ఆనందాశ్రులు రాలుతాయి, గొంతు గద్గదమైపోతుంది, మనస్సు పారవశ్యాన్ని చెందుతుంది, బుద్ధి గొప్ప ఉత్సాహాన్ని పొందుతుంది. ఇవన్నీ నీ స్వరూప ధ్యానం వల్ల కలుగుతుంది. పైగా నీ శరీరం నుంచి స్రవిస్తున్న రసం ఏది అంటే ఆనందమే రసం. ఆనంద రసం స్రవిస్తుంటుంది, అది ఇటువంటి స్థితిని ఇస్తుందయ్యా అన్నాడు. అది అలాంటి పొందేవాళ్ళు భాగ్యవంతులండి. ఎవరి శరీరం భోగభూమి అంటే భగవంతుని తలంచుకోగానే పులకించిపోయేవాళ్ళు భోగభూమి. అది రామకృష్ణ పరమహంస గారు అడిగారు, భక్తి అంటే ఏమిటని. భగవంతుని పేరు వినగానే నువ్వు ఒళ్ళు మైమరచి కళ్ళు చెమర్చి గొంతు బొంగురు పోయి పులకిస్తే అప్పుడు భక్తి అని తెలుసుకోవాలి. అదే మహానుభావుడు చైతన్య మహాప్రభు గొప్ప మాట అంటాడు, నయనం గళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిర పులకైర్నిచితం వపుక్కదా తవ నామగ్రహణే భవిష్యతి. స్వామి, నీ పేరు విన్నంత మాత్రమే కనులు చెమర్చి ఒళ్ళు పులకించి గొంతు బొంగురిపోయే భాగ్యం నాకు ఎప్పుడు ఇస్తావయ్యా అన్నాడు. అప్పుడు ఆ శరీరం భోగభూమి అండి. అంతేగాని మంచి బట్టలు వేసుకొని నగలు వేసుకొని చెట్లు పూసుకుంటూ భోగం కాదు. భగవంతుని తలంచుకోగానే పులకించే ఒళ్ళు, తడిసే కళ్ళు, స్పందించే మనస్సు, ఈ మూడే గొప్ప భోగభూమి. ఆ భోగం ఒక యోగం. ఆ యోగం కావాలి అంటాడు త్యాగరాజ స్వామి. ఆ యోగం పొందినవాడు మహానుభావులు అంటాడు. అది బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా అని అంటూ రోమాంచమనే ఘనకంచుకము, రామభక్తుడిని ముద్రబిళ్ళయు, రామనామమనే వరఖడ్గము, ఇవన్నీ పట్టుకున్న వీర బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా అన్నాడు. అంతేకాదు, పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు అన్నాడు. వారండి మహానుభావులు. వారు అడుగు పెడితే భూమి క్షేత్రం అవుతుంది, వారు మునిగితే నీరు తీర్థమవుతుంది. అలాంటి వారు భక్తులు. అందుకే నీ రూపాన్ని ఒక్కసారి తలంచుకుని సత్య ప్రేరయతే మతి మదయతే రోమంచ యత్యంగకం వ్యాసించంత్యపి శీత బాష్ప విసరై ఆనందముచ్చోద్భవై. ఇదే త్యాగయ్య అంటారు, తలచినంతనే నాతనువేమో చల్లు చల్లనేరా. ఏ రాగం అండి? మన లెక్కలు ఇలా ఉంటాయి. రాగం ఏమిటి, తాళం ఏమిటి, అని యోగం ఏమిటో ఎవరు అడుగుతుంది, రాగాలు ఏమిటో అడుగుతారు. అది యోగాన్ని అడగండి ఒక్కసారి. తలచినంతనే నా తనువేమో చల్లు చల్లనేరా, అది త్యాగయ్య భక్తి అండి. భగవంతుని తలచుకొని పొలకించిపోతుంది. అది కోటి మన్మథులైన సాటిరాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ, నా పాలి శ్రీరామ భూపాలక సోమ కాపాడ సమయము నీ పాదములీరా అని అడుగుతారు ఇక్కడ. కోటి మన్మథులైన సాటిరాని సొగసు, అందుకే సొగసు చూడతరమా అన్నాడు. అది తీసుకొచ్చి మనం ఎక్కడికి దించేసామో అందరికీ తెలుసు. ఆయన సొగసు ఏమిటి? నిగ నిగ మనుచు కపోల యుగము చే మరియు మోము సొగసు చూడతరమా. అటువంటి ఆ సొగసు చూడతరమా అంటే ఈ నేత్రాలతో చూడగలమా ఆ సొగసుని? అంత మధురమైన స్వరూపం అని భక్తుల్ని పరవశింపజేసేటువంటి చిద్రసాయనమయమైన స్వరూపం ఇది. ఇలాంటి నిన్ను ఆశ్రయించి పొందాలి అంటే రకరకాల మార్గాలు అందరూ చెప్తారు. కొందరు శాస్త్రములు చెప్పిన కర్మలన్నీ ఆచరించాలి, తద్వారా మనం చిత్తశుద్ధి పొంది క్రమంగా భగవంతుని చేరతా అని కొందరు చెప్తారు. కొందరు ఏమంటారంటే ఆత్మవిచారణ చేయాలి. ఈ స్థూలమైనటువంటి శరీరాదులని నేతి నేతి నేతిని పరిత్యజించి ఆత్మతత్వాన్ని చింతన చేయాలంటారు. ఇది జ్ఞాన మార్గం. ఈ కర్మ మార్గం జ్ఞాన మార్గం అని గొప్పవని చెప్తారు. కానీ ఆ రెండింటి కంటే భక్తి చాలా గొప్పది అని మా అభిప్రాయం అన్నాడు. ఎందుకంటే చెప్పబోతుంది భాగవతం కదా, భాగవతం భక్తిని చెప్తుంది. తెలుసుకోండి ఇక్కడ ఎటువంటి భక్తిని చెప్తుంది? ముఖ్య భక్తిని చెప్తుంది. భాగవతం చెప్పే భక్తి పేరు ముఖ్య భక్తి, దానికి మరొక పేరు సిద్ధ భక్తి, ఇంకొక పేరు అనన్య భక్తి, మరొక పేరు పరాభక్తి, ఇంకొక పేరు ఏకభక్తి. అన్నీ కలిపి ఒకటే భక్తి. ఇన్ని భక్తులు కావు. ఆ భక్తిని ఆదర్శంగా చూపిస్తుంది. అంతేగాని ఏదో ప్రయోజనం కోసం భగవంతుడిని ఆశ్రయించే భక్తులు ఉన్నాయే, వీటి గౌణ భక్తి అని పేరు. గౌణ భక్తి అని అర్థం ఇక్కడ. కొంతమందికి భగవంతుడు అంటే ఇష్టం, నియమబద్ధంగా పూజ చేస్తారు, జపం చేస్తారు, ఏదో చేస్తారు. ఆయన అంటే ప్రీతి కలిగి ఉంటారు. ప్రీతి కలిగి మంచివాళ్ళు, వాళ్ళు మంచివాళ్లే కానీ పూర్ణ భక్తులు కాదు. వాళ్ళు గౌణ భక్తి అంటే అప్రధాన భక్తి అంటారు. ప్రధాన భక్తి అంటే అనన్య భక్తి. భగవంతుడు తప్ప మరేం పట్టదు వారికి. భగవంతుడు తప్ప ఏమి పట్టదంటే భగవంతుడు ఇచ్చేవి కూడా వాళ్ళకి అక్కర్లేదు, భగవంతుడే కావాలి. నాకు కూడా విష్ణువు తప్ప ఏం పట్టదండి, ఏది కావాలన్నా ఆయన్ని అడుగుతానంటాడు. ఏది కావాలన్నా ఉంటుంది కదా అంటే నీకు పట్టింది ఏంటి? ఏదో కావాలి, అది పట్టింది నీకు, కానీ అది పట్టలేదు నీకు ఇక్కడ. కానీ కోరికతో భగవంతుడిని ఆశ్రయించిన వాడు ముందు కోరికకు భక్తుడు, తర్వాత భగవంతుడికి. కోరిక తీర్చకపోతే షిఫ్ట్ కూడా అయిపోవచ్చు, లేకపోతే కన్వర్షన్స్ ఎలా జరుగుతాయి? దౌర్భాగ్యం.
ఈ షిఫ్టింగ్లు పాలిటిక్స్లో పడుకుంటాయి కానీ మన ధర్మంలో ఉంటాయండి. కానీ ఎక్కడైతే కన్వర్షన్స్ ఉంటాయో దాని ధర్మం అనరు, దాని నీచమైన వ్యాపారం అంటారు. తెలుసుకోండి, ఇక్కడ ఈ దౌర్భాగ్యం. మన ధర్మం, మన మతం అనొద్దు, ధర్మం అనండి. హిందూ ధర్మం, మిగిలిన వాళ్ళు మతాలు, హిందువులు ధర్మం మాత్రమే, మతం కాదు. ఇక్కడ ఈ ధర్మంలో ఉన్న విశేషం ఏంటంటే భక్తి. భక్తి వ్యాపారం కాదు, తీర్చాడా తీర్చలేదా కాదు, ఆ ఉత్కృష్ట భక్తి రావాలి. అది తేలిగ్గా రాదు. చెప్పాడు కానీ అది వస్తుందా, అనవసరంగా ఉపన్యాసానికి వచ్చాం అనుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ. కానీ కోరికలు తీర్చడం చెప్పలేదు, అన్ని తీరుస్తాడే. కానీ దానికోసం భక్తుడు ఆశ్రయించాడు. పరమాత్మ కోసమే ఆనందం, ఆయన ధ్యానిస్తే ఉన్న ఆనందం, కీర్తిస్తే ఉన్న ఆనందం. అంతే, పూజిస్తే ఆనందం కాదు, పూజలోనే ఆనందం. దాన్ని అనుభవిస్తాడు ఇక్కడ అటువంటి భక్తుడు. అందుకే ఈ భక్తి యోగం గొప్పది మిగిలిన రెండింటికంటే. కర్మయోగ జ్ఞానయోగాల కంటే ఈ భక్తి చాలా గొప్పది. ఎందుకంటే ఆ భక్తి ఏ రూపంతో ఉంటుందంటే సౌందర్యేక రసాత్మకే త్వయి కలు ప్రేమ ప్రకర్షాత్మిక భక్తి నిశ్రమమేవ విశ్వపురుషై లభ్యా రమావల్లభా. కొన్ని శ్లోకాల్లో ఒక్క వాక్యం మీకు చెప్తున్నా. భక్తి నిశ్రమమేవ, కర్మల కంటే జ్ఞానం కంటే భక్తి సౌలభ్యం. భక్తి సులభమే, అయితే భక్తి రావడం సులభం కాదు. భక్తి వస్తే భగవంతుడు సులభుడు. కానీ భక్తి రాదండి. పరమాత్మ అంత ప్రేమ రమ్మన్నా రాదు, అంత తేలిక కాదు. భగవంతుడు తలుచుకోగానే ఒళ్ళు పులకించి ఆనందించే వాళ్ళు ఎంతమంది అండి. సందేహ భక్తులు ఎక్కువ మంది, కలడో లేడో టైపే ఎక్కువ. కలడు అన్న భక్తులు ఎంతమంది ఉంటారు ఇక్కడ. అందుకే భక్తి అంత తేలిక కాదు. మనకు తేలిక కాదు కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. గొప్పదాన్ని గౌరవించడమైన చేత కావాలి కదా. అందుకే ఈ భక్తి మిగిలిన మార్గం అంత శ్రమతో కూడింది కాదు. ఎందుకంటే కర్మయోగంతో మోక్షం పొందడం తేలిక కాదండి. కర్మలు చేయడం వేరు, కర్మయోగం వేరు. కర్మ చేయడం అంటే అర్థం శాస్త్రంలో చెప్పిన మంచి పని చేయడం కర్మ. అది మన అనేక కోరికలతోనూ అన్నింటిలో చేయొచ్చు. దీన్ని చెడిపోం. మంచి లోకాలు వస్తాయి, మళ్ళీ జన్మలు వస్తాయి. నిష్కామంగా కర్మ చేయాలి, అంటకుండా చేయాలి, అది కర్మయోగం. అంటే కోరికతో చేయకూడదు, శాస్త్రం చెప్పింది కనుక చేయాలి, దాన్ని అంటుకోకూడదు, చేస్తున్నాను అహంకారం ఉండకూడదు. ఇలా ఇది కష్టం ఉన్నా కదే చెప్పండి. ఇక్కడ మహా కష్టం అది. అది చెప్పడం తేలిక కానీ నిష్కామం నియత స్వధర్మచరణం యత్ కర్మయోగాభిధం తద్దూరేత్య ఫలం. గొప్ప విషయం చెప్పాడు. కర్మయోగం అంత తేలిక కాదు. నిష్కామంగా చేయడం, అంటకుండా చేయడం అంత తేలిక బాబు. పోనీ అంటుకుని చెయ్యి, అంటుకుని చేస్తే ముక్తి రాదు. ఈ లోకం ఆ లోకం తిరగడం, భోగాలు అనుభవించడం, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ పైన కింద తిరగడమే. ఇప్పుడు నిష్కామంగా చేస్తే ఎప్పటికో చిత్తశుద్ధి భక్తి లభిస్తుంది. ఎప్పటికో అంటే దూరంగా ఉంటుంది ఫలం. కనుక కర్మయోగం ఇబ్బంది. ఇక యదౌపనిషద జ్ఞానోపలభ్యం పునః తత్వ్యక్తతయా సుదర్గమతరం చిత్తస్య. పోని జ్ఞానయోగం అంత తేలిక అనుకున్నారా? అది మహా కష్టం. ఇందాక చెప్పినప్పుడు కేవల ఆనంద స్వరూపుడు, నామం లేదు రూపం లేదంటే కొంతమంది ఇలా చిట్లించి చూడటం కూడా నేను చూశాను. అదే కానీ రూపం అందంగా ఉన్నాడు, చక్రం పట్టుకున్నాడు భలే చూస్తాం. కేవల శుద్ధమైన పరమాత్మ తత్వం చెప్తే అర్థమవడం కూడా కష్టం. ఎందుకంటే అవ్యక్తతయా. స్వామి గీతలో చెప్పాడు, క్లేశోధికతేషాం అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్తమైన నా స్వరూపాన్ని పట్టుకోవడం మహా కష్టం అన్నాడు. ఇది మన వ్యక్త జగత్ అలవాటైపోయింది. కనబడుతున్న వస్తువులను చూడడం అలవాటైపోయిన వాడికి కనబడిన పరమాత్మ ఎలా అర్థమవుతాడయ్యా? శాస్త్రంలో చెప్పింది అది అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ చెప్తే వాడికి అర్థం కాదు. అవ్యక్తతయా సుదర్గమతరం చిత్తస్య. చిత్తం పట్టుకోవడం కూడా కష్టం దాని మనస్సుకి. అందుకే నీ రూపమునందు, నీ నామమునందు, నీ లీలలందు, నీ తత్వమునందు ప్రేమ రూపమైన భక్తి పెట్టుకుంటే తరించిపోతాం. నిష్కామ కర్మయోగము కష్టమే, జ్ఞానయోగము కష్టమే. అందుకే భక్తి యోగం శ్రేష్టమని నా అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటి? ఋషుల అభిప్రాయం. అదే భాగవతం చెప్తుంది. ఈ భక్తి తత్వాన్ని చెప్పడానికి పుట్టిన గ్రంథమే భాగవతం. కానీ భగవంతుడు అంటే ఏంటో చెప్తుంది, ఆయన పొందడానికి భక్తి గొప్పదని చెప్తుంది, ఆ భక్తి పొందిన భక్తులు ఎలా ఉన్నారో చెప్తుంది. ఇది భాగవతం సబ్జెక్ట్. భగవంతుడు, భాగవతుడు, భాగవతం 3 సబ్జెక్ట్స్. భగవంతుడు అంటే పరమాత్మ, ఆయనకు చెందినవారు భాగవతులు. భక్తులు మనకు చెందినవారు కాదు, ఆయనకు చెందినవారు. వాళ్ళు మీరెవరండి అంటే ఫలానా వాళ్ళకి అబ్బాయిని, ఫలానా వాళ్ళకి అమ్మని, ఫలానా వాళ్ళకి నాన్నని, ఫలానా వాళ్ళకి తల్లిని అని చెప్పరు. మేము భగవంతుని వాళ్ళం అంటారు. రామదాసుని కదిపి చూడండి, రాముని వారము మాకేమి విచారం అంటాడు. రాముని వాడు. అలా భగవంతుని వాళ్ళు ఎవరో వాళ్ళు భాగవతులు. కానీ భక్తులకి భాగవతులని పేరు. భగవంతుడు, భాగవతులు, వారి మధ్యలో ఉన్నది భగవంతుడికి భక్తులకు అనుసంధానమైనది భాగవతం. అది తెలుసుకోండి. భాగవత అనుసంధానం, భాగవతుడి మార్గమే భాగవతం. భగవంతుని చేర్చే మార్గమే భాగవతం. భగవంతుని చేర్చే మార్గం పేరు భక్తి.
కానీ భక్తి భాగవతం. అంటే భాగవతాన్ని పేరు పెట్టడంలో ఎంత అద్భుతం చూపించారు. భగవంతుడికి చెందినది, భాగవతులకు చెందినది, భగవంతుడికి చెందిన మార్గం భాగవతం. అది భక్తి అంటే ఏమిటి? ఆ భక్తి తత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. నీ ప్రేమాత్మకమైన భక్తి స్వాదీయసి రుచికరమైనది, శ్రేయసి శ్రేయస్సునిస్తుంది. 2 లక్షణాలు ఉన్నాయి. అది ప్రేమ రూపమైన భక్తి సర్వోత్కృష్టము. ఆ భక్తి మార్గంలోనూ మధురంగా ఉంటుంది, ఫలంలోనూ మధురంగా ఉంటుంది. ఇది అందం అండి. ఇక్కడ అది మీరు కర్మాచరణ చేశారు నిష్కామంగా, అది ఎప్పటికో ఫలించి చిత్తశుద్ధినిస్తుంది. అది వైరాగ్యం మొదలైన కలిగి ధ్యానంలోకి వెళ్ళారనుకోండి, అది ఎప్పటికో ఫలిస్తుంది. కానీ సాధన దశలో కష్టమే. కానీ భక్తి మాత్రం అలా కాదు, సాధన దశలో కూడా మధురంగా ఉంటుంది. అది ఎలా అంటే భగవంతుడిని తలంచుకోవడం, ఆయన గురించి ఆలోచిస్తూ ఆనందించడం. ఎంత ఆనందం! ఇంత చేస్తే ఫలితం ఏంటి? ఆయన్నే పొందుతావు. అది బాగుంది అన్నాడు. అందుకే భక్తి శాస్త్ర వ్యాఖ్యాతల్లో మహాత్ములు ఒక ఆయన మంచి వృత్తాంతాన్ని చెప్తారు భక్తి యోగం గొప్పతనాన్ని చెప్పడానికి. ఒక ఆయన ఒక ఊరిలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలని 3 ఈ ఒడ్డున ఉన్నారు. నదికి ఆవల ఆయన ఉంటే నదికి ఈవల 3 ఉన్నారు. వాళ్ళు వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తే ఒక ఆయన నాది డబ్బు లేదు, ఈత కట్టుకుంటూ వెళ్ళిపోతానని ఈత కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన డబ్బు ఉంది, వెంటనే పడవని పిలిచాడు, పడవలో వెళ్ళిపోయాడు. 3వ వాడికి డబ్బు లేదు, ఈత రాదు. వీడు చూస్తున్నాడు. ఇక్కడ ఐడియా వచ్చింది. ఆ ఒడ్డున ఆయన ఉన్న అన్ని స్వామి నేను చేరాలనుకుంటున్నాను అని గట్టిగా అరిచాడు. ఇక్కడ ఆ గట్టిగా అరిచి ఏడిచి పిలవగానే ఆయన పడవేసుకొచ్చాడు దీని కోసం. వచ్చారా పడవెక్కి తీసుకెళ్తానని పడవెక్కించి తోవలో తీసుకెళ్తున్న సేపు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడో వాడి పడవలో ఉన్నాడు. వాడినే చూస్తూ వాడితో కబుర్లు ఆడుతూ వాడితో ఆనందిస్తూ ఒడ్డుకు చేరాడు. ఇక్కడ మొదలు ఈత కొట్టుకుంటూ వెళ్ళిన వాడు కర్మయోగి, పడవ మీద వెళ్ళిన వాడి జ్ఞానయోగి, వాడిని పిలిపించుకోలేని వాడు భక్తి యోగి అని చెప్పారు. ఇక్కడ భక్తి యోగంలో మాధుర్యం ఉంటుంది. అదే భక్తి యోగం అంత ఆనందం ఉంటుంది. భగవంతుని ప్రేమించడం ఒక్కటి ఉంటే చాలండి. ఇక్కడ ఎంత సులభం కదా, కానీ ప్రేమించడం అంత సులభం కాదు. ఆ ప్రేమించే చిత్తవృత్తి రావాలంటే ఎన్ని జన్మల పుణ్యాలు ఉండాలి. ప్రకాశ్యతే కాపి పాత్రే అంటాడు నారదుడు భక్తి సూత్రాల్లో. కోట్లలో ఒకడికి వస్తుందిరా భగవంతుడు అంటే మనసు కరిగిపోయే లక్షణం. అందరికీ రాదండి. ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతుంటాం, వాడికి మించిన భక్తులు లేడు అనుకుంటాం. మొత్తం అయిన తర్వాత వాడు దిగి మళ్ళీ పరమదేవిరింపు పనులు చేస్తుంటాడు. అందుకే అప్పుడప్పుడు వచ్చే ఎమోషనల్ కూడా కాదండి. ఇక్కడ కొందరికి ఉద్వేగం వచ్చేస్తుంది భగవంతుడి పేరు చెప్పగానే. కొంత నయం భగవంతుడి పేరు కొంచెం ఉద్వేగపడ్డాడు కనుక కొన్ని పాపాలు పోతాయి, ఎప్పటికో మళ్ళీ వస్తుంది. కానీ ఈ స్థితి సామాన్యం కాదు. ఇక్కడ అదే తెలియలేరు రామా భక్తి మార్గమును. అదంతా తేలిగ్గా తెలియడం. ఎన్నైనా చేయొచ్చు మరి, వేగ లేచి నీట మునిగి పూతి పూసి వెలిగి శ్లాఘనీయులై తిరిగేరే కానీ తెలియలేరు రామా భక్తి మార్గం ఉన్నాడు మా త్యాగయ్య. భక్తి మార్గం అంటే సామాన్యమా అండి? ఇంత గొప్పది. కానీ ఆ భక్తి మిగిలిన రెండింటికంటే బాగుంది. అది స్వాదీయసి శ్రేయసి. స్వాదీయసి అంటే ఆస్వాదించడానికి మధురంగా ఉంటుంది, శ్రేయసి అంటే ముక్తినిస్తుంది. రెండింటికి పనికొస్తుంది. అందుకే 2 వాక్యములు ఈ శ్లోకాల్లో, మొదటి శ్లోకంలో ఒక వాక్యం, ఈ శ్లోకంలో ఒక వాక్యం గుర్తుపెట్టుకుంటారేమో అని చెప్తున్నాను. భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్య రమావల్లభా. భక్తి అందరికీ సులభంగా ఉండే ఉపాయము. ఇది ఈ వాక్యానికి అర్థం. 2వ వాక్యం తత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. ఇది ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటే మనకి అందులో ఉండే ప్రయత్నం చేస్తాం. తత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. అది చాలా స్వీట్, అది స్వాదీయసి, రుచికరమైనది. భక్తి మార్గం ప్రేమ రూపమైన భక్తి రుచిగా ఉంటుంది, శ్రేయస్సునిస్తుంది. అంతేకాదు చిత్తార్ద్రత్వం, చిత్తం ఆర్ద్రమైపోయే భక్తి అది ఉంటే ఆయాసం చేసే కర్మలు ఎందుకు, బుద్ధిని ఇబ్బంది పెట్టే విచారణ ఎందుకు. భక్తి చాలా గొప్పదయ్యా అన్నాడు. ఆ భక్తి ఎలా కలుగుతుంది? ఇప్పుడు ఇంతవరకు భగవంతుడు అంటే చెప్పాడు. ఆయన కల్పవృక్షం వంటి వాడన్నాడు, సముద్రం వంటి వాడన్నాడు, ఆయన సౌందర్యం ఏమిటో వర్ణించాడు. ఎంత తెలిసిన తర్వాత ఆ భగవంతుడిని పొందే మార్గం భక్తి అని తెలిసింది. మిగిలిన మార్గాలు ట్రై చేద్దామా అంటే ఆల్రెడీ చెప్పేసాం, దాని కష్టం అయినపో భక్తి మార్గం చాలా గొప్పది ఇంతవరకు చెప్పేశాను. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే భక్తి ఎలా కలుగుతుంది. భక్తి గొప్పదని తెలిసింది కదా అంటే భక్తి కలగడానికి గొప్ప మార్గం చూపిస్తున్నాడు ఇక్కడ. త్వద్భక్తిస్తు కథారసామృత ఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీం అక్లేశతస్తన్వతి సజ్జ సిద్ధికరీ జయత్యై విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసాత్రత ధృతతరం
వాతాలయాధీశ్వర, వాతాలయాధీశ్వర, వాత ఆలయాధీశ్వర అంటే వాయుపట్టణ వాసైన నారాయణ అని సంబోధిస్తూ కథారసామృత జరీ నిర్మజ్జనేన, భగవత్ కథను ఎప్పుడు వింటూ ఉండాలండి. ఎలా వినాలంటే మునిగిపోయేలా వినాలి. ఇక్కడ నిర్మజ్జనేన అంటే బాగా మునిగిపోయేలా భగవత్ కథలు మునకలేయాలి. ఇక్కడ నిరంతరం భగవంతుడి గురించి వింటూ విన్న కథల్ని మననం చేసుకుంటుంటే మునిగిపోయినట్లయితే. అది ఎలాంటిదంటే ఏదో సినిమా చూసి మురిసిపోతూ 10 మందికి చెప్పుకుంటూ ఆనందపడిపోతుంటామే, అలా భగవత్ కథలు ఎందుకు ఉంటారు ఇక్కడ. కానీ కథారసామృత జరీ నిర్మజ్జనేన అది చెప్పాడు ఇక్కడ. అంటే భగవత్ కథలు అంత పనిచేస్తాయి. అందుకే భాగవతం ఎందుకు రాశాడు ఇప్పుడు తెలిసింది కదా. భాగవతంలో ఎవరి కథలు ఉంటాయి? భగవంతుడి కథలు మాత్రమే ఉంటాయి. అదే భాగవతమే మనకు శరణ్యం అనే మాట కూడా చూపిస్తున్నాడు. భక్తి కలగడానికి భాగవతం పెద్ద ఆధారం. అదే భాగవతం వింటూ 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 ఉంటే దానివల్ల భక్తి సిద్ధ్యంతి, స్వయం సిద్ధ్యంతి, స్వయంగా కలుగుతావు. నువ్వు ప్రయత్నం చేయక్కర్లే. భగవద్గీతలు వింటూ వింటూ ఉంటే ఆయన గొప్పతనం, ఆయన వైభవం తెలుస్తూ ఉంటాయి. అంతేకాదు నీకు భక్తి రాకుండా అడ్డుకున్న పాపాలు పోతాయండి భగవద్గీతలు వినడం వల్ల. ప్యూర్ అయిపోతావు భగవద్గీతలు వింటూ ఉంటే. నీ జీవుడికి పట్టిన అనేక జన పాపాలు కడిగేస్తుంది భగవద్గీత, సామాన్యం కాదు. అందుకే భాగవతంలో సుఖయోగుందుడే చెప్తాడు ఆ మాట. భగవత్కథే భగవత్ స్వరూపం, ప్రవిశ్య కర్ణరంధ్రేణ ధునోతి సంలంయద అంటాడు ఇక్కడ. భగవత్కథ భగవత్ స్వరూపం అంట. ప్రతి అక్షరము విష్ణువే, విష్ణు కథలు. అది వింటూ ఉన్నప్పుడు చెవిలోంచి విష్ణువు ప్రవేశిస్తాడు. ప్రవేశించి హృదయాన్ని శుద్ధి చేసి అందులో ఉంటాట. హృదయం శుద్ధి జరుగుతుందండి భగవత్కథ వినడం వల్ల. అది వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. ఆది నుంచి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కథ, నాదించీనిది నారదాదులచే వీధి వీధులను విష్ణు కథ. అంతేనా? వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ, సదనం బైరిది సంకీర్తనకే వెదకిని చోటిన విష్ణు కథ అన్నాడు హనుమాచార్య వారు. విష్ణు కథ అంత గొప్పది. అది కథాయోగం. మీరు ఆ యోగం, ఈ యోగం, ధ్యాన యోగం, కర్మయోగం, మంత్రయోగం, తంత్రయోగం, అఠయోగం, అన్ని యోగాలు పక్కన పెట్టండి. కథాయోగం గొప్ప యోగం. ఆ యోగం దక్కితే చాలు. అది కథ వింటే భగవత్ కథ వినడం దీని శ్రమ చెప్పండి. ఇక్కడ కొంత ఆసక్తిగా విన్నా, కొన్ని శ్రద్ధ లేకుండా విన్నా ఎంతో కొంత చెవులో పడుతుంది కదా. ఎంత చెవులో పడ్డా పాపం పోతుంది కదండి. తెలిసి మునిగినా తెలియక మునిగినా గంగ ఒంటికి తగిలితే పాపం పోతుంది. ఎలా విన్నా విష్ణు కథ చెవులో పడితే పాపాలు పోతాయి. ముందు చిత్తం శుద్ధమైపోతుంది, పాపమిక్కలు తొలగిపోతుంది. పాపమిక్కలు తొలగిపోతేనే రుచి తెలుస్తుంది. కథ రుచి తెలియాలంటే కథ వినాలి. మొదలు విన్నప్పుడు రుచి తెలియదు, వినగా పాపం పోయి రుచి తెలుస్తుంది. ఇక్కడ పాపం ఎవరికో జబ్బు వచ్చిందిట, నోటికి రుచి తెలియట్లేదు, ఏది తిన్నా చేదుగా అనిపిస్తుంది. ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కలకండ తీసొచ్చి అక్కడ కూర్చొని కాసేపు చప్పరించన్నాడు. చప్పరిస్తే చేదుగా ఉంది అన్నట్ట. అలాగే ఉంటుంది, ఇంకా చప్పరించన్నాడు. కొంతసేపు చప్పరించాక తీజిగా ఉంది అన్నాడు. జబ్బు తగ్గిపోయింది, వెళ్ళిపోన్నాడు. అంటే వచ్చిన పైత్య రోగానికి మందు కలకండ. అలా మనకి పాపము జబ్బు అంటిపోయిన మనస్సుకి భగవద్గీతలు ఎంత చెప్పినా రుచి కలగదండి. టైం చూసుకుంటూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు. ఇంకా వాడి పాపం బాగా ఉందని అర్థం. ఎలాగోలా ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు విన్నాడు అనుకోండి, ఆసక్తిగా ఉంటే అప్పుడే అయిపోయిందా అంటాడు ఇక్కడ. అంటే జబ్బు పోయింది అని అర్థం. ఇదే మందు, ఇదే ఫలం, రెండును. అది భగవద్గీత రుచి తెలియాలి అంటే భగవద్గీతే వినాలి. రుచి తెలియట్లేదంటే భగవద్గీతే వినాలి. రుచి తెలియకుండా చేసిన పాపం పోగొడుతుంది. అదే నీ కథలో మునకలు వేస్తే స్వయం సిద్ధ్యంతి, నీ భక్తి చక్కగా సిద్ధిస్తున్నదయ్యా. అంతేకాదు ఆ సిద్ధించిన భక్తి ఏం చేస్తుందంటే విమల ప్రబోధ పదవీం అక్లేశతస్తన్వతి, నిర్మలమైన భగవజ్ఞానం అంటే భగవద్ అనుభూతి కష్టపడకుండానే నీకు ఇస్తుంది. ఎందుకంటే దాని నిండా వర్ణించేది భగవంతుడి గురించే కదా. ఇది వర్ణించారు. సాంద్రము ఆనందం అనగానే అలా ఒక్కసారి ధ్యానిస్తూ రూపం తలంచుకుంటూ ఉంటే అది మనస్సును అలా శుద్ధి చేసి ఒక్కసారి దాని అనుభూతిని అర్పిస్తుంది. నిర్మలమైన భగవద్ జ్ఞానం అనే అనుభూతిని కలుస్తుంది. అది ఎప్పుడో కాదు, సజ్జ సిద్ధికరి, వెంటనే ఇస్తుందండి. తర్వాత జన్మల్లో ఎప్పుడూ అనద్దు, ఈ జన్మలోనే ఇస్తుంది. సజ్జ సిద్ధికరి జయత్యై విభో, అలాంటి భక్తి వర్ధిల్లుగాక. స్వామి భక్తి ఎంత గొప్పదని చెప్పాను కదా, నీ పాద పద్మాలపై నాకు అలాంటి భక్తి కలిగేటట్టు దీవించవయ్యా గురువాయుపురాధీశ నారాయణ. దీన్ని బట్టి నారాయణ భట్టాత్రి జబ్బు పోవడం కోసం భగవంతుడిని ఆశ్రయించలేదు. అజ్ఞానమని జబ్బు పోయి నీ భక్తి తెలియాలి, నీ భక్తి కలగాలి, నీ రుచి తెలియాలి. అది ఆయన అడుగుతున్నది ఇక్కడ. త్వత్పద ప్రేమ ప్రౌఢి రసాద్రత ధృతతరం, అది ఎప్పుడో ఇస్తాననుకో, వెంటనే
ఆ ప్రేమ వల్ల ఆర్ద్రమై రూపమైనటువంటి భక్తిని ప్రసాదించవయ్యా నారాయణ అని ప్రార్థిస్తూ, ఆ భక్తి ఎలా ఉంటుందంటే పఠంతో నామాని ప్రమదబర సింధౌ నిపతితా, నీ పేర్లు అంటూ అంటూ నారాయణ హరి అచ్యుత అంటూ ఆనంద సముద్రంలో మునిగిపోతారు. స్మరంతో రూపంతే, నీ రూపాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు. కథయంతో గుణకథ, నోటితోని అనంత కళ్యాణ గుణకథని కీర్తిస్తుంటారు. ఇలాగ చరంతో భక్తాస్త్వయి, భక్తులు ఈ విధంగా చరిస్తూ ఉంటారు, అంటే ఆచరిస్తూ ఉంటారు. రమంతే, ఇక్కడ పఠంత, స్మరంత, కథయంత, చరంత 4 పదములు వేశారు. పఠయంత అంటే చదువుతూ ఉంటారు, పలుకుతూ ఉంటారు, ఏమిటి నీ నామాలు. స్మరంత స్మరిస్తారు, దేన్ని నీ రూపాన్ని. కథయంత అంటూ ఉంటారు, దేన్ని నీ కథలని. చరంత ఇలా విహరిస్తుంటారు భూమి మీద ఆనందంగా. రమంతే నియందే లీనమై ఆనందానుభూతిని పొందుతూ ఉంటారు. అటువంటివయ్యా నీ కథలు. అయితే ఇవి చెయ్యాలి అంటే నీ రూపం ధ్యానించాలన్నా, నిన్ను పూజించాలన్నా, నీ నామం పలకాలి అన్నా ముందు శరీరం సహకరించాలి కదా స్వామి. ఆ శరీరం ఇప్పుడు గద క్లిష్టం. గద అంటే రోగం అని అర్థం. రోగంతో కూడుకున్నది. ఎందుకంటే పక్షవాత వ్యాధితో బాధపడుతున్నారు కదా స్వామి. గద క్లిష్టం కష్టం తవచరణ సేవారసభరేప్యనాసక్తం. ఒళ్ళంతా నొప్పులతో ఉంటే నీ పాదసేవ మీద ఆసక్తి కూడా పోతుంది. చూసారా ఆరోగ్యం ఎందుకు అవసరం ఇప్పుడు చెప్తున్నాడు కదా. ఆరోగ్యం ఎందుకంటే నేను ఆరాధించడానికి. కొంతమంది యోగాకి ఎందుకు వస్తుంటే ఫిట్నెస్ కోసం. ఫిట్నెస్ దేనికి? ఆరోగ్యం దేనికి? సాధన కోసం ఆరోగ్యం. ఇది తెలుసుకోవాలి. శరీర మాధ్యం కలు ధర్మ సాధన. ధర్మ సాధన భగవంతుడు శరీరం ఇచ్చాడు. ఆ శరీరానికి ఆరోగ్యం అంటే మరింత భోగం అనుభవించడం కోసం కాదు, యోగం కోసం. యోగం కోసం శరీరం, భోగం కోసం కాదండి. ఇక్కడ శరీరం లక్ష్యం, అది చేసుకో. అది శరీరాన్ని నీ ధ్యానంలో నీ ఆరాధనలో గడుపుదామంటే శరీరం గదక్లిష్టమైతే అంటే రోగముల చేత బాధపడుతూ ఉంటే కష్టం తవ చరణ సేవారస భరేపి అనాసక్తం. నీ సేవ చేయడంపై ఆసక్తి కూడా కలగట్లేదు, చిత్తం వెళ్ళదు. అంతేకాదు బాగా తలనొప్పి ఉంటుంటే మంచి కృష్ణగా చెప్తారు, కూర్చోండి అంటే లాగి కొట్టాలనిపిస్తుంది. అంతేకాదు నీకు సంగీతం చాలా ఇష్టం కదండి, ఈ మధ్య తెలుసుకుని వచ్చారు, మీ దగ్గర పాడతాను అన్నాడు అనుకోండి, వాడు అప్పుడు తలనొప్పితో బాధపడుతుంటే గొప్ప సంగీతం తెలుసుకునే వినడు. ముందు ఒంట్లో బాగుంటే అన్నీ బాగుంటాయి. అది ఆరోగ్యం ఎంత అవసరమో చూడండి. అందుకే ఒకప్పుడు యక్షుడు ఒక ప్రశ్న వేశాడు ధర్మరాజు. ఉన్నప్పుడంతా విలువ తెలియదు, పోయిన తర్వాత విలువ తెలుస్తుంది, ఆ సంపద ఏమిటి అన్నాడు. ఆరోగ్యం సమాధానం చెప్పాడు. అద్భుతమైన ఆన్సర్ అండి ఇక్కడ. ఆరోగ్యం ఉన్నప్పుడు విలువ తెలియదు, కాళ్ళు కదిలించుతున్నప్పుడు పర్వాలేదు, కదలికి ఆగిపోతే తెలుస్తుంది. అది ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు ఎందుకన్నారో తెలిసింది కదా. ముందు జీవయాత్రగా ఆరోగ్యం కావాలని అనుకుంటాం, జీవయాత్ర ఈశ్వరుని వైపు సాగాలి. ఇక్కడ కానీ సాధన కోసం సర్వేంద్రియములు పుష్టిగా, బుద్ధి బాగా ఉండాలి. మనస్సు ఉంటే చాలండి అంటే మనసు బాగా పనిచేయాలని మన శరీరం బాగుండాలి కదండి. ఇక్కడ అదే మనోరోగాలు ఉండకూడదు, శారీరక రోగాలు ఉండకూడదు. కనుక నాకు ఆరోగ్యం అని ఎందుకు అడుగుతున్నాను అంటే ముందు ఆరోగ్యం బాగు చేసేవనుకో స్వామి. విష్ణో కురు దయా, ఓ విష్ణువు నాపై దయ చూపించు. అలా దయ కలిగితే భవత్పాదాంభోజ స్మరణ రసికో నామ నివహానహం గాయం గాయం కుహచన నివత్స్యామి విజనే. నాకు శరీరం చక్కగా సహకరిస్తే బుద్ధి ఏకాగ్రమవుతుంది. అప్పుడు నీ పాదపద్మాన్ని ధ్యానిస్తూ నీ రూపరసాన్ని నామరసాన్ని ఆస్వాదిస్తూ నేను ఒక్కడేనే ఎక్కడికో వెళ్ళి ఏకాంతంలో ఉంటానయ్యా, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆరోగ్యం దేనికో తెలిసింది కదా, ఈ శ్లోకంలోనే ప్రయోజనం చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే భక్తి స్ఫీతా భవతు మమ, నీ భక్తి నా ఎందుంటే చాలు. నీ భక్తికి అంత గొప్పతనం ఉందంటే ఆరోగ్యం కలిగించేది కూడా నీ భక్తే. ఆరోగ్యం కలిగితే నీ భక్తిలోనే ఉంటాను స్వామి, అలాంటి భక్తిని నాకు ప్రసాదించు. పైగా నీ భక్తి కలిగిన వారు అన్ని క్లేశాలు పోగొడతారు, అన్ని క్లేశాల నుంచి బయటపడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. నాకు కూడా సందేహం లేదు సుమా. అయినా ఇంకా నా క్లేశాన్ని తొలగించేందుకు, తొలగించలేదనుకో నీకు చెడ్డ పేరు వస్తుంది. నా క్లేశం తొలగించకపోతే నీకు చెడ్డ పేరు వస్తుంది. నీ భక్తుల క్లేశాలన్నీ తొలగిస్తావు అని నీ పేరు చాలా పాపులర్ అయిపోయింది. ఎవరి ద్వారా అంటే పెద్దవాళ్ళు చెప్పారు, నేను కాదు, ఋషులు చెప్పారు, మహాత్ములు చెప్పారు. వాడు చెప్పిన మాటలన్నీ రోడ్డు మీద పోయేవాడు చెప్పే వ్యర్థ ప్రలాపనల కింద లెక్కకొచ్చేస్తాయి స్వామి. అందుకే సత్యం చెయ్యి, నీ భక్తుడికి కష్టం ఉండదు. నేను నీ భక్తుడిని ఆశ్రయించాను, నా క్లేశము తొలగించు.
లేకపోతే పెద్దవాళ్ళ మాటలు వ్యర్థమైపోతాయి సుమా. ఇలా అడిగే తీరు కూడా తాగి దబాయించడం, అంటే నన్ను రక్షించకపోతే నీకు చెడ్డ పేరు అని చెప్పడం. అంటే ఎలాగోలా పరిచయించుకోవాలంటే ఇలా మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ భవద్భక్తి స్ఫీతా భవతు మమ శైవ ప్రసమయేదశేష క్లేశౌఘం నకలు హృది సందేహ కణిక. ఈ శ్లోకం అందమైనది కనుక చదివి వినిపించడం జరుగుతుంది. ఇక్కడ నీ భక్తి కలిగిన వారికి క్లేశములు తొలగుతాయి అనడంలో సందేహ కణిక నాస్తి. రవంత సందేహం కూడా నాకు లేదు. కణిక అంటే రవ్వ, చిన్నది. రవంత సందేహం కూడా నాకు లేదు. ఒకవేళ రక్షించలేదనుకో, నచేత్ వ్యాసస్యోక్తి తవ చ వచనం నైగమవచ భవేన్ మిథ్యారథ్యా పురుషవచన ప్రాయం అఖిలం. మిథ్యారథ్య పురుషవచనం అంటే రోడ్డు మీద పోయేటటువంటి పనికి మాలిన మాటల కింద అయిపోతాయి. ఎవరి వచనములు? వ్యాసవచనములు, నీ వచనాలు, వేదవచనాలు. ఇప్పుడు నీ వచనాలంటే నువ్వు గీతలో చెప్పావు ఏమని? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు నశించడు. అంతేకాదు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపిభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నావు నువ్వే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసితే తేషా నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇవన్నీ నువ్వు డంకా బజాయిని చెప్పేవి కదయ్యా. సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచిత అభయం సర్వభూతేభ్యః తదామ్యేతద్వ్రతం మమ. రామావతారంలో చాటింపు. ఇన్ని చేసావు, నీ వచనాలు వ్యర్థమైపోతాయి నన్ను రక్షించకపోతే. మనకు వేదం అనేక చోట్ల భగవదాశ్రయం పొందిన వారికి ఏ బాధలు ఉండవు అని వేదం చెప్తుంది. ఇక్కడ అనేక చోట్ల వ్యాసులు వారు పురాణాల్లో చెప్పారు. వీళ్ళ మాటలన్నీ కూడా రోడ్డు మీద పోయే పనికి వాళ్ళ మాటల్లాగా అయిపోతావు నువ్వు రక్షించకపోతే. నాకు సందేహం లేదు, కానీ రక్షించకపోతే వాళ్ళ మాటలన్నీ పాపం వ్యర్థమైపోతాయి సుమా అని చెప్తున్నాడు. రక్షించమని అడగడం అంత చక్కగా చెప్తున్నాడు. విధూయ క్లేశాన్, నా యొక్క క్లేశములు తొలగిపోతే నీ పాదపద్మాలు పట్టుకుని నీ క్షేత్రాల్లో సంచరిస్తూ, అంటే నా పాదపద్మములు, నా పాదాలు క్షేత్రాల్లో తిరుగుతాయి. నా చేతులు నీ పూజ చేస్తాయి, నా కళ్ళు నీ రూపాన్ని చూస్తాయి, నా నాసిక నీ పాదాల మీద పెట్టిన తులసీ దళాన్ని ఆస్వాదన చేస్తాయి, నా చెవులు నీ చరిత్రలు వింటాయి. ఇవన్నీ చేయాలంటే శరీరం బలంగా ఉండాలి కదా స్వామి. అందుకే ఆఖరి కంటే అంటే ఒక్క మాట, నీకు అపకీర్తి రాకూడదు స్వామి. నువ్వు భక్తవత్సలుడివి. అకీర్తిస్తే మా భూత్ వరద, నీకు వరదుడవు అని పేరుంది, కోరిని ఇచ్చేవాడు అని. నువ్వు ఇవ్వలేదనుకో ఆ పేరు కాస్త వ్యర్థమైపోతుంది. అకీర్తిస్తే మా భూత్, నీపై ప్రేమతో చెప్తున్నాను, నీకు అపకీర్తి రాకూడదు. కనుకనే గదభారం ప్రసమయన్ భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన. కంసదమన అంటే ఎవరండి? కృష్ణుడు. అంటే నారాయణని స్తుతిస్తున్నాడు, కృష్ణుడిని స్తుతిస్తున్నాడు. కృష్ణుడే నారాయణుని స్తుతిస్తూ ఉన్నాడు ఇక్కడ. కంసదమన గదభారం ప్రసమయన్, నా రోగాల భారం తీసేం చేయాలి? మనమైతే ఇక్కడ తాగిపోతాం, రోగాలు తీసేది తర్వాత అడుగుతున్నాడు చూడండి. గదాభారం ప్రసమయన్ భవద్భక్తోత్తంసం కురు, నీ భక్తుల్లో గొప్పవాడిగా నన్ను చెయ్యి. భక్తుల్లో చాలా గొప్పవాడిగా నన్ను చెయ్యి. నా రోగం పోగొట్టు, భక్తుల్లో గొప్పవాడిగా చెయ్యి. చూద్దాంలే అనకు. ఝటితి, ఝటితి అంటే వెంటనే అని అర్థం. ఇక్కడ ఎప్పుడో చేస్తానంటే లాభం లేదు, వెంటనే చెయ్యవయ్యా. హఠం పట్టు కూర్చోడు వంటిదండి. ఇక్కడ ఇంత భక్తితో అడుగుతున్నాడు. అంటే చివరి శ్లోకాలకు వచ్చేటప్పటికల్లా ప్రతిదానికి రోగం పోగొట్టు అని వస్తుంటుంది. ప్రథమ దశకంలో మాత్రం మాట లేదు, తత్వం చెప్పాడు. తర్వాత దశకాలన్నింటిలోనూ కథ చెప్తాడు, రోగం పోగొట్టంటాడు. ఇక్కడ ఆ విధంగా ప్రార్థించి, ఈ శ్లోకంలో చాలా మహిమ ఉంది కనుక, రోగం పోగొట్టగలిగే శక్తి ఉంది కనుక ఈ శ్లోకం మరొక్కసారి చెప్పుకుందాం. మరుద్గేహాధీశ త్వయి ఖలు పరాంచోపి సుఖినో భవ స్నేహి సోహం సుబహుపరితప్యే చ కిమిదం. నాకేమనిపిస్తుందంటే నీ పట్ల విముఖులు హాయిగా బతుకుతున్నారు అనిపిస్తుంది. నేను మహాభక్తుడిని కాకపోయినా నీకు ప్రేమ ఉన్నవాడిని, నిన్నే కీర్తిస్తున్నానే, నీపై సుముఖ భావంతో ఉన్నవాడిని. విముఖులు సుఖంగా తిరుగుతున్నారు, సుముఖుడినైన నేను కష్టాలు పడుతున్నాను. అంటే నిన్ను ఆశ్రయించిన వాళ్ళు కష్టాలు పడుతున్నారని చెడ్డ పేరుస్తుంది. ఆశ్రయించిన వాళ్ళు బాగున్నారంటారు. అలాంటి అపకీర్తికి రాకూడదు స్వామి అని అంటావు. ఇందులో శ్లోకంలో ఉన్నంతమైన భావం. అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమనా అని స్తుతిస్తూ ఇంకా భగవత్ కథలు చెప్పడం మొదలు పెడుతున్నారు. భాగవతం కూడా మొట్టమొదట భక్తి తత్వాన్ని చెప్తుందండి. ఎందుకంటే భాగవత స్వరూపమే భగవంతుడి గురించి తెలియజేయుట. అది ఇప్పుడు మనం తెలుసుకున్నాం.
ఆ భగవంతుడి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమే భక్తి, ప్రేమ రూపమైన ఆశ్రయం. ఆ భక్తే భాగవతం, అది కలగాలి. ఆ సాధనకి ప్రతికూలంగా ఉంటుంది దేహం, దాన్ని అనుకూలంగా మార్చవయ్యా. ఇది ఇప్పటి వరకు చెప్పుకున్న దాని సారాంశం. ఆ తర్వాత భగవంతుని పొందడానికి పనికొచ్చే యోగం గురించి వివరిస్తున్నాడు. ఈ యోగం క్లుప్తంగా యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనబడి అష్టాంగ యోగం. ఇది భాగవతంలో కూడా మొదటి స్కంధాలను సుఖయోగుడు చెప్తాడు, తను క్లుప్తంగా చూపించాడు. ముందుగా యమములు పాటించుట. యమము అనే మాటకు అర్థం ఏంటి అంటే మనల్ని నియంత్రించేవి అని అర్థం. ఇక్కడ ఇవి సత్యము, అహింస, శౌచము, అస్థేయము ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. నియమాలు, నియమాల్లో కూడా ఇంచుమించు ఇలాంటివే చూపిస్తూ ఒక వ్రతాచరణ చేయుట అంటే మొదటిది ఇంచుమించు అంతరంగ సాధనలు, నియమాలు బహిరంగ సాధనలు. ఇందులోనే ఈశ్వర పూజ మొదలైనవన్నీ వస్తాయి, వీటిని పాటించాలి. తర్వాత స్థిరమైన ఆసనంలో కూర్చోవడం. భగవద్రూపం గురువుల ద్వారా దేన్ని విన్నామో, ఏ మంత్రాన్ని స్వీకరించామో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలండి. ధారణ అంటే అర్థం కుదురు చేయుట అని అర్థం. మనస్సు అటు ఇటు చెదురుతూ ఉంటుంది పొద్దుటేచింది గురించి. ఈ నియమాలు పాటిస్తూ, ఇందుకు చెప్పిన యమ నియమాలు పాటిస్తూ ఉన్నవాడే ఆసనం వేయడానికి అర్హుడు. సత్యము, అహింస ఇత్యాదులు పాటించుట, సదాచారం పాటించుట, అదేవిధంగా అసత్యం పలకకుండా ఉండడం ఇత్యాదులు చేస్తూ భగవంతుడిని పూజించుట, ఇలాంటి బాహ్య కర్మలు చేసిన వాడు తర్వాత దానికి స్టెప్కి వెళ్ళడానికి అర్హుడు. అటువంటి వాడు ఆసనం మీద కూర్చొని క్రమంగా ప్రాణాయామం ద్వారా ధారణ చేస్తాడు. ఆసన ప్రాణాయామ ధారణ. ధారణ చేయడానికి మనస్సుని ప్రిపేర్ చేసేది ప్రాణాయామం. అదే ప్రాణాయామం చేస్తే మనసు కుదురు పడుతుంది. కుదురు పడ్డ మనస్సుతో భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం పేరు ధారణ. ఆ భగవంతుని మనస్సు నిలపాలి, దాని పేరు ధ్యానం. దాంతో తాదాత్మ్యం చెందాలి, దాని పేరు సమాధి. అంటే ఇది సాధన. అంటే ఇక్కడ శ్లోకాలు చెప్పాడు కానీ నేను సమయం కోసమని ఈ సాధన చెప్తున్నాడు. అది ఎలాగ భగవంతుని ధ్యానించాలి, ఈ రూపమంతా ఇంతవరకు నేను చెప్పుకున్నాం. ఆ రూపాన్ని తలంచుకుంటూ ధ్యానిస్తూ ఉండాలి. ఇది విశేషంగా చెప్తూ, అలాంటి దానితో తాదాత్మ్యం చెందిన వాడు ఎవడో వాడు ఇహలోకంలోనే ఆ సమాధి స్థితి పొందినవాడు జీవన్ముక్తులే చరిస్తాడు. కొంతమంది కొంతసేపు నిలబడుతుంది సమాధి, వెంటనే జారి పడిపోతాడు. మళ్ళీ ధారణ నుంచి సాధన చేయాలి. వాడు యమనియాల దాకా వెళ్ళక్కర్లే, మళ్ళీ ధారణ నుంచి సాధన చేయాలి. అలా క్రమక్రమంగా దాన్ని నిలబడిపోతాడు. నిలబడిపోయాక మెలకుగా ఉన్నా, ధ్యానంలో ఉన్నా, ఎలా ఉన్నా అన్ని చోట్ల భగవంతుడిని చూస్తారండి. సవికల్ప సమాధిలో ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు, ధ్యానం నుంచి బయటపడ్డాక ప్రపంచమే. కానీ ఆ సమాధి బలపడ్డాక వాడు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అంతటా భగవంతుని చూడగలుగుతాడు. వాడిని జీవన్ముక్తులు అంటారు. ఇది సాధనకి యమనియమాసనాదుల గురించి కూడా చక్కగా తెలియజేశాడు. కర్మలు చేస్తూ సత్కర్మలు ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు వాడి శరీరం పోయిన తర్వాత ధూమ మార్గము ద్వారా వాళ్ళు క్రమంగా ఆ పైలోకాలకు వెళ్ళి సుఖాలను అనుభవించి వాళ్ళు కిందికి దిగుతారు. కేవలం ఏదో మంత్రము ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళేటువంటి లోకములు వేరేగా ఉంటాయి. భక్తుడైన వాడు మాత్రం క్రమంగా క్రమముక్తిని పొందుతాడు. వాడు ఏ లోకంలోనే జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తి కూడా పొందవచ్చు. అందుకే భక్తి జ్ఞానములు చాలా గొప్పవి. కర్మ చిత్తశుద్ధికి మాత్రమే సహకరిస్తుంది, నేరుగా ముక్తినివ్వదు అనే విషయాన్ని కూడా తెలియజేసి ఈ సృష్టి ఆరంభం ఎలా జరిగిందో వివరిస్తున్నాడు. ఇంకా భగవత్ కథలోకి పెడుతున్నాడు. భగవంతుడు చేసే పనులే భగవత్ కథలు, అవి మనల్ని పరవశింపజేస్తాయి. సృష్టి ఆరంభంలో అవ్యక్త దశలో సృష్టి ఉంటుంది. అంటే వృక్షము విత్తన రూపంలో ఉన్నట్లుగా సృష్టి బీజ రూపంగా ఉన్నప్పుడు పరమాత్మ సంకల్పం చేత అది చైతన్యవంతం అవుతుంది. అంటే సృష్టి ఎప్పుడు వ్యక్తం అవ్వాలో కాలం ఒకటి ఉంటుంది. మనం ఎంత గింజుకున్నా, విత్తనం వేసి నీళ్లు పోసేసి మొక్క అని ప్రార్థన జపం చేసిన, ఏకాహం జపాలు చేసిన, భజనలు చేసినా రాదు, రావాల్సిన సమయానికి వస్తుంది. అలాగే సృష్టి కూడా ఒకప్పుడు అవ్యక్త దశలో ఉంటుంది, తిరిగి వ్యక్తం అవ్వాలనేది ఈశ్వర సంకల్పం. ఆ సంకల్ప శక్తి చేత అది చైతన్యవంతం అవుతుంది. ఆ చైతన్యం పొందగానే సృష్టికి కావాల్సిన తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఒక అండము రూపం ధరిస్తాయి, హిరణ్మయ అండం. ఆ అండ రూపం స్వీకరించగానే అందులో భగవంతుడు తన చైతన్యం కలిగించడానికి తన చైతన్య శక్తిని ప్రవేశింపజేస్తాడు. తాను అందులో ప్రవేశించగానే అండం పగులుతుంది ఒక్కసారి. ఇంచుమించు బిగ్ బ్యాంగ్ దగ్గరగా ఉన్నట్టు చెప్తుంది. అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది అని స్వామి వివేకానంద చెప్పిన మాట స్పష్టమవుతుంది. సృష్టి క్రమం గురించి చెప్తుంది. ఆ విధంగా ఆ అండంలో హిరణ్మయ అండంలోకి ప్రవేశించి నారాయణ చైతన్యం చేత అది ఏకోహం భవిష్యామని అనేక రూపాలుగా విస్ఫోటమవుతుంది. ఆ విస్ఫోటమైన అనేక భాగములు రకరకాల విశ్వములుగా మారుతాయి. వాటన్నిటి యందు పరమేశ్వర చైతన్యం వ్యాపించి ఉంటుంది. ఇలాగా వ్యాపించిపోయి అన్నిటిని పట్టుకున్నట్టుంటాడు.
అది ఇదంతా కలిసి ఒక స్వరూపంగా విష్ణువుని ధ్యానిస్తాం. దీన్ని విరాట్ పురుష స్వరూపం అంటారు. ఇది అవతారం కాదు కానీ అవతారమే అన్నారు. ఇక్కడ నారాయణ అవతారం అనుకోవాలి. ఇక్కడ ఈ అవతారం ఏంటంటే నానావతారాణం నిధానం అనే మాట భాగవతం చెప్తున్నది. అన్ని అవతారాలకి మూలం విరాట్ పురుషుడు. అందుకే విరాట్ పురుషుని ధ్యానించితే కర్మలు ఫలిస్తాయి అన్నాడు. అంటే ఏ కర్మ చేసినా మనం చేయగలిగినంత చేయలేం, కానీ ఫలం మాత్రం పూర్ణంగా కోరుకుంటాం. కానీ విరాట్ పురుష ధ్యానం చేత అన్ని పరిపూర్ణములవుతాయి. కానీ నారాయణ తత్వధ్యానం విరాట్ పురుష ధ్యానంతో పరిపూర్ణమవుతుంది. అందుకే పురుష సూక్తం ఈ తత్వాన్ని చెప్తోంది. విష్ణు సహస్రనామం దాన్నే బోధిస్తాం. అలా విరాట్ పురుషుడిగా మీరు భావించితే విశ్వమంతా ఆయన శరీరంగా భావించాలి. ఇది చాలా అద్భుతమైన మాట. భగవంతుడు ఎక్కడో లేడు, విశ్వమంతా ఆయన వ్యాపించిపోయి ఉన్నాడు. అది వ్యాపకత్వాత్ విష్ణువు వేష్టి వ్యాప్నోతి విష్ణువు. అలా విష్ణువు యొక్క విరాట్ పురుష రూపాన్ని వర్ణిస్తున్నారు. ఇది ధ్యానించినా స్మరించినా చాలా విశేషం. అది విరాట్ పురుష స్మరణ అన్నిత్యం చేసుకోవాలి. ఒక్కొక్క అవతార ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం ఉందండి. ఊరికి వినడం కాదు, వింటే భక్తి కలిగించడం తర్వాత విషయం. కానీ వినడం వల్ల భౌతిక ప్రయోజనాలు ముందు వస్తాయి, తర్వాత శాశ్వతమైన ఆనందం భక్తి. ఒక్కొక్క దానికి ఒక్క ఫలం చెప్పాడు. ఈ విరాట్ పురుష ధ్యానం అత్యంత ఉత్కృష్టం. అండం తత్కలు పూర్వ సృష్ట సలిలే తిష్టత్ సహస్రం సమాహ నిర్భిందన్న కృధా చతుర్దశ జగద్రూపం విరాడాహ్వయం సాహస్రైకరపాదమూర్ధ్వ నివైః నిశ్శేష జీవాత్మకో నిర్భాతోసి మరుత్పురాధిప సమా త్రాయస్వ సర్వామయాత్. ప్రతి చోట మంత్రం లాంటి శ్లోకాలే ఎంచి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇందులో చెప్తున్నది అంటే అండం తత్కలు, అండం ఏర్పడి జలమధ్యంలో ఉంటే స్వామి దానిలో ప్రవేశించి నిర్భిందన్న కృధా దాన్ని ఒక్కసారి భేదింపజేశాడు. అంటే అండం పగిలింది. ఆ పగిలినది చతుర్దశ జగద్రూపం 14 భువనాల రూపంగా ఏర్పడినది. వాటంతటా వ్యాపించి గోచరించిన స్వామి ఎలా ఉన్నాడంటే సహస్రైకరపాద మూర్ధ నివహై, సహస్రాక్ష సహస్రపాత్ అని వర్ణించినట్లుగా 1000 కొలది తలలు, 1000 కొలది చేతులు, 1000 కొలది పాదములు, 1000 కొలది నేత్రములతో, వేలు అంటే అర్థం అనంతము, అనంతములైన శక్తులతో స్వామి రూపంగా గోచరిస్తున్నాడు. అది నిశేష జీవాత్మక, సర్వ జీవుల్ని కలబోసుకున్నట్టుగా వారందరూ శక్తిగా ఉన్నాడు కనుక సమిష్టి రూపం. ఇది విరాట్ రూపం, సమిష్టి అయిన భగవద్ రూపం. అలాంటి విరాట్ రూపుడవైన నువ్వు మరుత్పురాధిప ఉరువాయుపురాధీశ సమాం త్రాయస్వ సర్వ ఆమయ, అన్ని బాధల నుంచి అన్ని రోగముల నుంచి నన్ను రక్షించవయ్యా ఏ విరాట్ పురుష అని ఈ శ్లోకాన్ని పూర్తి చేశారు. అయితే విరాట్ పురుష రూపం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు కొన్ని శ్లోకములు వరుసగా. అన్ని శ్లోకాలు చెప్పను కానీ ధ్యానంలో స్ఫురించడం కోసం కొన్ని అనుకున్నాం. ఏవం చతుర్దశ జగన్మయతాంగతస్య, చతుర్దశ భువనాత్మకమైన నీ స్వరూపమే విరాట్ రూపము. విరాట్ రూపం అంటే సమస్త భువనాలు విష్ణువుగా గోచరించడం. ఇది దాని అసలు స్వరూపం. అంటే అసలు స్వరూపం సచ్చిదానందం, కేవలం సచ్చిదానందం. దాని రూపం నిర్దేశించలేవు నువ్వు, వస్తువు కాదది. ఆ సచ్చిదానంద తత్వం విశ్వం సృజించేటప్పుడు విరాట్ పురుషుడిగా వ్యక్తమవుతుంది. ఇది మనకు కొంచెం అందుబాటులోకి వచ్చింది. ఆ విరాట్ పురుష స్వరూపము ఎలా ఉన్నదంటే ఏవం చతుర్దశ జగన్మయతాంగతస్య పాతాళమీస తవ పాదతలం వదంతి. పాతాళం నీ పాదతలం, పాదుర్ధ్వదేశమపి దేవ రసాతలం తం. అంతేకాదు పాదముల పైభాగం రసాతలం, గుల్ఫద్వయం ఆ చీలమండలు మహాతలం అని చెప్పబడుతున్నాయి. జంఘే తలాతలం, నీ పిక్కలకు వచ్చినప్పుడల్లా తలాతలము, దాని పైభాగం సుతలం, జానువులు మొదలైన వితలం, జగన భాగం భూమి, క్షోణి భూమి. ఇలా ఒక్కటి వర్ణిస్తూ పెడుతున్నారు. ఆ పైన అనేక లోకములు, ఊర్ధ్వలోకములు ఉన్నాయి, పైన దివి ప్రకాశిస్తున్నది. ఇదంతా చతుర్దశ భువనములు నీ స్వరూపంగా గోచరిస్తున్నాయి. పైగా అందులోనే నీ లోపల అస్థులు కులశైల పర్వతములుగా ఉన్నాయి, ప్రవహించేటువంటి నాడులు నదీనద ప్రవాహాలుగా గోచరిస్తున్నాయి. అటువంటి నీ స్వరూపము జీయాదిదం వపు అనిర్వచనీయమీష. ఎంత వర్ణించిన మాటలకు అందరినీ నీ యొక్క దివ్య రూపము. దీనికి జగన్మయ రూపం అంటారు, విరాట్ రూపం అంటారు. అంటే ఇవాళ మన అవతారాలు ప్రారంభించేసుకున్నాం. ఇది అవతారం అనొచ్చు, అవతారాలకే మూలమైనది అని చెప్పాలి. దీనికి ఈదృక్ జగన్మయ వపు తవ కర్మభాజాం కర్మావసాన సమయే స్మరణీయమాహు
తస్య అంతరాత్మవపుషో విమలాత్మనేతే వాతాలయాధిప నమోస్తు నిరుంధి రోగాన్. వాతాలయాధిప నమోస్తు నిరుంధి రోగాన్. ఓ గురువాయుపురాధీశ, నా రోగమును పోగొట్టవయ్యా అని దశకం చివరిలో చెప్తున్న మాట. నీ జగన్మయ వపుహితి. ఎవరైతే కర్మాంతంలో అంటే కర్మను పూర్తి చేశాక దీన్ని స్మరిస్తారో వారు ధన్యులు అన్నాడు. అంటే అర్థం, ఏ పనైనా పూర్తి చేసి ఒక్కసారి విష్ణువుని స్మరణ చేస్తే ఆ పని పూర్ణ ఫలాన్ని ఇస్తుంది. అది విష్ణువు అంటుంటాం మనం. ఈ మాటనే ఎస్య స్మృత్యాచ నామోక్త్య తప పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తముచ్యుతం అని కూడా చేస్తాం కదా. అది కర్మాంతమనందు విరాట్ రూప స్మరణ చేస్తే అది పూర్ణ ఫలాన్ని ఇస్తుంది. ఇది ఒక అర్థం అండి. ఇంకొక అర్థం ఏంటో తెలుసా? కర్మాంతమనందు నీ రూపాన్ని తెలుసుకుంటారు. కర్మాంతం అంటే సత్కర్మలు ఆచరించగా చిత్తశుద్ధి ఏర్పడితే అప్పుడు విశ్వమంతా విష్ణువు అనే జ్ఞానం వస్తుంది. ఇది దీని యొక్క అర్థం అంటే. అది లేని వాడికి వర్ణనే ఇది అర్థం కాదు. విశ్వమంతా విష్ణువు అని తెలియాలంటే వాడు భక్తితో జ్ఞానం చేత ఈ కర్మలంపటాలు వదిలి దాటాలి, ఆ స్థితిని వెళ్ళాలి. అటువంటి వాడికి పరమాత్ముడి వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే. హరియట హరుడట నరులట సురులట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడి వెలిగే. సర్వము పరమాత్మ అనే భావం మనకు కలగాలంటే విశ్వరూప ధ్యానం చేయాలి. అందుకే నువ్వు ఏ ధర్మం చేయకపోగానే విశ్వరూప ధ్యానాన్ని చేసి ఆయన నామాలు తలుచుకో అన్నాడు భీష్ముడు. అదే విష్ణు సహస్రనామ స్తోత్రం, మరొకటి కాదు. ఇక్కడ విశ్వరూప ధ్యానం అంత పరిపూర్ణమైనది. విశ్వమంతా విష్ణువుగా అనుభూతి పొందాలి, అదే సిద్ధదశ. అందుకే సత్కర్మలు ఆచరించడం వల్ల చిత్తం శుద్ధమై విశ్వరూపుడు తెలియబడతాడు. ఇది రెండవ అర్థం. మొదటి అర్థంలో ఏ కర్మ చేసినా విశ్వరూపం ధ్యానిస్తే పూర్ణ ఫలం ఇస్తుంది, సామాన్యార్థం. ఇది విశేషార్థం. ఇది తెలుసుకుని ఇవాళ మనకు సాక్షాత్కరించినటువంటి తత్వం ఎన్ని రకాలుగా ఉందో ఒక్కసారి పరిశీలించండి. అది సాంద్రానందావబోధాత్మకం, కేవల ఆనంద రసస్వరూపమైన ఆ తత్వము భక్తులను అనుగ్రహించడం కోసం శుద్ధ సత్వమైనటువంటి లక్షణములతో దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరించి గోచరిస్తున్నది. భక్తుడైన వాడు ఆ స్వరూపాన్ని శిరస్సు నుంచి పాదాల వరకు అందంగా ధ్యానం చేస్తూ 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 ఆనందంతో కరిగిపోతాడు. ఆ కరిగిపోయిన ఆనందం భక్తి దశలుగా వాడి శరీరం నుంచి వ్యక్తమవుతాయి. ఒళ్ళు పులకించడం, కళ్ళు చెమర్చడం, గొంతు పొంగురు పోవడం ఇత్యాది రూపాలతో. అలాంటి భక్తి సర్వోత్కృష్టం. ఆ భక్తుడు మాత్రమే నిన్ను పొందగలడు. కర్మ మార్గం కంటే, జ్ఞాన మార్గం కంటే ఆ ప్రేమ రూపమైన నీ పట్ల ప్రీతి కలిగినటువంటి ఆ ప్రేమ భక్తి అతి గొప్పది కనుక అటువంటి భక్తి ప్రసాదించవయ్యా. ఆ భక్తికి అడ్డంకిగా ఉన్న నా శారీరక వ్యాధుల్ని తొలగించి మనస్సు నిన్ను ఆనందించే విధంగా, శరీరం సహకరించే విధంగా నాకు నువ్వు అనుగ్రహం చూపించాలి అని చెప్తూ నీ యొక్క ఆ తత్వమే విరాట్ పురుషుడు రూపంతో ఆవిర్భవించింది అన్నాడు. నిన్న ఇవాళ చెప్పిందనే సారాంశం చివరికి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ విరాట్ పురుష స్వామికి మనం నమస్కారం చేసుకొని రేపటి రోజు నుంచి స్వామి యొక్క దివ్య అవతారములు ఏ ఏ అవతారములు అయితే చెప్తున్నారో అవన్నీ కథల రూపంలో ఉన్నాయి. అందులో ముఖ్యావతారములు కూడా చెప్పుకున్నాం. అన్నీ కాదు, ఎందుకంటే పరమ ముఖ్యావతారం చెప్పుకోవాలి. అది నాకు పరమ ముఖ్యం. ఎవరైనా కృష్ణుడు మరి ఆయన కథలోకి వెళ్ళాలంటే హఠాత్తుగా దాటి వెళ్ళిపోలేం. ఎంత చెప్పుకోవాలని ఉన్నాం 4 రోజులు నాకు. అదే రేపటి రోజున మనం సమావేశమై మరికొన్ని అవతారములు ప్రస్తావన చేసుకొని ఎప్పుడు కృష్ణుడు వస్తాడా అని ఎదురు చూద్దాం. ఆయన రావాలంటే ఎంత పండాలో, ఎంత పండించుకోవాలో, ఎంత ఏకాగ్రత ఉండాలో ఆయనకే తెలియాలి. అందుకే ఒకంతటా రాడు, ఏడిపిస్తాడు. వచ్చాడా ఏడుపులని తీసేస్తాడు. అది ఆయన యొక్క అద్భుతమైన తత్వం. ఈ చివరి శ్లోకంలో సర్వరోగాల్ని పోగొట్టమని విరాట్ పురుషుణ్ణి చేస్తున్న ఈ శ్లోకం ఒక్కసారి చదువుకుందాం. ఈ దృగ్జగన్మయ వపుస్తవ కర్మభాజాం కర్మావసాన సమయే స్మరణీయమాహు తస్య అంతరాత్మ వపుషో విమలాత్మనేతే వాతాలయాధిప నమోస్తు నిరుంధి రోగాన్. వాతాలయాధిప నమోస్తు నిరుంధి రోగాన్. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ వాసుదేవాయ మంగళం. శ్రీకృష్ణాయ చ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణధేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.